वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। हरिः सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यताद्यद्भुतरूपमुद्वहन् सम्भे सभायां न मृगं न मानुषम्। प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। संसारवृक्षमघबीजमनन्तकर्म शाखायुतं कर्णपत्रमनङ्गपुष्पम् आरुह्य दुःखजलधौ पतितो दयाळो लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। श्रीवराहलक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। కొద్దిగా సౌండ్ కొద్దిగా. హరి ఓం. సరిపోతుందండి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సభాయ నమః. మళ్ళీ మన పాత సిలబస్ వచ్చాం. భక్త ప్రహ్లాద చంద్రిక. ఇందులో చివరి 5 చెప్పినట్టుగా గుర్తొస్తుంది, చెప్పనట్టుగా గుర్తొస్తుంది. రెండు ఎక్కడి దాకా వెళ్ళాం? 20 చెప్పుకోవాలా? అదేనా 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 27వ అంశాన్ని కాస్త ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ప్రహ్లాద హృదయం అనేటటువంటి శీర్షిక. 27వ అంశాన్ని కాస్త వివరంగా చెప్పుకుని 28 నుంచి చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడి నుంచి ఇక్కడ కాస్త ఆగింది. ఆగి శంకర జయంతి ప్రవచనాలు అక్కడి నుంచి అలా 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 నిన్న మొన్నటి వినాయక చవితి దాకా మళ్ళీ అంటే సముద్రంలో ఉన్నటువంటి చేపని కాస్త తీసుకొచ్చి ఇంట్లో, సముద్రంలో పుట్టిన చేప అంటే విశాలత్వానికి అలవాటు పడిన చేప కాస్త తీసుకొచ్చి ఒక పరిమిత ప్రదేశంలో అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక బిందె నీళ్లలో వేసి దానికి ఎంత మంచి ఆహారం పెడుతున్నా అది కాస్త దానిలో ఇమడలేదు. కారణం స్వతంత్రత లోపించింది, అంటే విశాలత్వం లోపించింది, పరిమితులు ఏర్పడ్డాయి కదా. అలాగే విష్ణువు అనేటటువంటి బ్రహ్మానంద సముద్రంలో నుంచి
ఎందుకంటే భగవానుడికి మనం వేరుపడిపోయాం. ఇది బాగా అర్థం కావాలి. చాలా 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 అర్థం కావాల్సిన విషయం ఇది. భగవంతుడికి వేరుపడితేనే ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు కొత్తగా భగవంతుడు పొందవలసిన వస్తువు కాదు, భగవంతుడు కోల్పోయిన వస్తువు. ఇది బాగా బుద్ధి పడాలి. ఎందుకంటే ఏ ఒక్కరూ చెప్పడం లేదు ప్రవచనాలు, వచ్చిన వాళ్ళు పెద్ద ప్రమాదం. అందరూ భగవంతుడు ఇప్పుడు కొత్తగా పొందబోయే వస్తువే అన్నట్టుగా చెప్తున్నారు, కానీ కోల్పోయిన వస్తువుని ఎవరు చెప్పట్లేదు. చెప్పకపోతే మనకు ఆ పట్టు రాదు భగవంతుడి మీద. భగవంతుడు నా వస్తువు అనేటటువంటి స్వాభిమానం ఏర్పడాలి. ఏర్పడితేనే మనలో ఒక రకమైనటువంటి ఒక తీవ్రత్వం వస్తుంది. లేదనుకోండి, కొత్తగా పొందబోయే వస్తువు అంటే ఖర్చు పొందకపోవచ్చు అని ఇలా అర్థమవుతూ వచ్చింది. అందువల్ల విష్ణువు అనేటటువంటి బ్రహ్మానంద సముద్రంలో నుంచి జీవాత్మలం అనేటటువంటి చేపలను, ఉదాహరణ పరంగా చెప్తున్నాను. అక్కడ చేపకి నీరు నిత్యావసరం. చేపకి నీరు అప్పుడప్పుడు అవసరం కాదు, నిత్యావసరం. అలాగే మనకి భగవంతుడు నిత్యావసరం. ఇది అర్థం కావాలి. కానీ అర్థం కావట్లేదు. భగవంతుడు అప్పుడప్పుడు అవసరమైన వాడు. నాకంటూ మనసులో కోరిక ఏర్పడితే ఈ కోరిక నివేదించుకోవడానికి ఆయన గారు, ఈ కోరిక తీర్చడానికి ఆయన వస్తువు అన్నట్టు ఇలా అర్థమవుతుంది. కానీ భగవంతుడు స్వరూపంగా వ్యక్తం కావలసిన వాడు భగవంతుడు. చేపకు నీరంత సహజమో నాకు అంత సహజంగా నిత్యం అనుభూతిలో ఉండవలసిన వాడు భగవంతుడు. తక్షణ అవసరం, కేవల అవసరం, శాశ్వతమైన అవసరం. శాశ్వతమైన అవసరం. చేపకు నీరు అంతకాలం అవసరం, 10 గంటకాలం. అలాగే చేపకు నీరు ఎప్పట్లో అవసరం, తక్షణం అవసరం, ఆ క్షణం అవసరం. తర్వాత అందుకోబోయే వస్తువు కాదు. ఇంకా చేపకి ఇంకా మిగతా అవసరాలు ఏమైనా ఉన్నాయా అంటే, మిగతా అవసరాలన్నీ నీళ్లలో భాగంగానే తీరితే కనుక నీటిని చేపకి కేవల అవసరం అనవలసి ఉంటుంది. ఆహారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. నీళ్లలోకి వెళ్ళిన తర్వాత నీటికి బయట ఆహారం పుచ్చుకుని అవును భోజనం చేసి వస్తాను, నా భోజనం అయిపోయిన నీళ్లలోకి వస్తాను, అందు చేప. దాని నీళ్లు కావచ్చు, ఇంకో ముచ్చట కావచ్చు, నీటిలో భాగంగానే ముందు నీటి స్పర్శ అందాలి కనుక నీళ్లలోనే దానికి అన్ని అవసరాలు తీరుతున్నాయి కనుక నీటినే కేవల అవసరం అనవలసి ఉంటుంది. కేవల అవసరం అంటే మరో అవసరం లేదుగా అర్థం. అలాగే భగవంతుడు మనకి కేవల అవసరం, తక్షణ అవసరం, శాశ్వతమైన అవసరం. ఈ 3 అర్థమైతే కానీ భక్తి స్థిరపడదు, భక్తిలో చపలత్వం ఆగదు. ఎందుకంటే భక్తి అన్నది రోజులో అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునేటటువంటి కొంతమంది అంటుంటారే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకేముంది కానీ అప్పుడు భక్తిలో తీస్తాం, అప్పుడు అసలు దగ్గర. భక్తి అంటే ఏదో ఏజ్ బట్టి వచ్చేది, ఏదో వృద్ధాప్యంలో చేసే కొన్ని పనులు ఉంటాయి, అలాగే అది ఏజ్ ఫ్యాక్టర్ బట్టి వచ్చేది కాదు భక్తి అన్నది. లోపల భగవంతుడితో ఉన్నటువంటి సంబంధ జ్ఞానం కలిగితే ఏర్పడేటటువంటి ఒక తీవ్రత్వం భక్తి అన్నది. ఈ జ్ఞానం ఏది అక్కడ ఎక్కకపోతే ఏదో కాలక్షేప వ్యవహారం కాదు భక్తి అంటే. అర్థమవుతుందా? భక్తి అంటే భగవంతుడి కోసం నిరంతర తపన, అది భక్తి. భక్తుడు ఆలయానికి వెళ్ళడా, ఇంకో పని చేస్తాడా, ఇవేవి భక్తుడిని మనం నిర్దేశించలేము. వాడు ఎక్కడుంటే వాడు నిజంగా భక్తుడైతే వాడు ఎక్కడుంటే అక్కడ భక్తి. భక్తుడు ఎక్కడుంటే అక్కడే ఆలయం. ఆయన గారు ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళాడా లేదని మనం నిర్దేశించక్కర్లేదు. ఆలయానికి వెళుతున్న వాడు అందరూ భక్తులు అనడానికి లేదు, ఆలయానికి వెళ్ళినవాడు భక్తులు కాదనడానికి. అది కొంత భక్తి ఉందని వాళ్ళు ఆలయం వెళ్తారు, వేరే సంగతి. కానీ నేను చెప్పేది పూర్ణ భక్తి స్థాయిలో మాట్లాడుతున్నాను కనుక ఒక పూర్ణ భక్తి స్థాయిలో ఉన్నవాడికి ఏ వస్తువును చూసినా భగవంతుడే కదా. ఎందుకంటే వాడి మనసు నిండా భగవత్ తపన నిండింది కనుక వాడికి ప్రతి వస్తువులోని వాడికి భగవంతుడి నిండా అర్థమైంది కనుక ఆయన గారు ఒక రాయి పట్టుకున్నా అది శివలింగమే, ఆయన గారు ఒక అనవసర వస్తువు పట్టుకున్నా అది శ్రీచక్రమే. ఎందుకంటే వాడి నిండా ఆ నరనరాల్లోకి భగవత్ తపన నిండిపోయేది. ఇంకా అటువంటి వాడు ఆలయానికి వెళ్తే భగవంతుడికి ముచ్చట. ఈయన గారి సంగతులు పక్కన పెట్టండి, ఈయన గారు చూస్తే ఆయన గారు ముచ్చట. అందువల్ల విష్ణువు అనేటటువంటి బ్రహ్మానంద సముద్రంలో నుంచి జీవాత్మలవనే చేపలను అనగా మనలను సంసారం అనే కిరాతకుడు కాస్త దాని మీద చిన్న కథానిక్యత చూపించాను రూపంగా. సంసారం అనే కిరాతకుడు వేరు చేసేసి ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటి బిందెలో వేసి హింసిస్తున్నాడు. ఇది పెద్ద బిందె. ఏమిటి సరిపోతుంది? 5 అడుగులు 6 అడుగులు అది చూస్తే అనంతమైన సముద్రం. అనంతమైన సముద్రం లాక్కొచ్చి ఈ బిందులో పడేస్తే విష్ణువు అనే బ్రహ్మానందం, అనంతమైన ఆనందం. దీన్ని మీతో మాట్లాడుతుంటే జ్ఞాపకం వచ్చింది. 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఈ వాక్యం అప్పుడు తయారు చేసి అప్పుడు కంచి క్షేత్రంలో హనుమశర్మ గారి ప్రవచనాలు అవుతున్నాయి. వెళ్ళాను కంచి క్షేత్రం. అప్పుడు ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ వాక్యం తీసుకెళ్ళి చూపించాను. చాలా బాగుంటున్నారు. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇలా సంధ్యా సమయంలోనే
ఈ వాక్యం తయారు చేసి చూపిస్తే చాలా బాగుంది, పోయిటరీగా ఉంది. ఇది ఒక కవిత్వంతో, వేదాంతాన్ని ఒక కవిభావంతో ఇలా ముడిపెట్టి చెప్పినట్టుగా ఉంది. చాలా అందంగా తేలికగా అర్థమయ్యేటట్టు, అంటే ఉన్న ఆపద తేలికగా అర్థమయ్యే రీతిలో మీరు బాగా ప్రజెంట్ చేశారని చెప్పి దాని మీద అప్పుడు ఆయన ఆశీస్సులు రాయమంటే శివాయ గురువే నమః అని రాసి సామవేదం సంతకం పెట్టారు. ఇప్పుడు కంచి క్షేత్రంలో 5 ఏళ్ల క్రితం ఇప్పుడు వచ్చింది అప్పుడు తయారు చేశాను. విష్ణువు అనేటువంటి బ్రహ్మానంద సముద్రం నుంచి జీవాత్మలోనే చేపలను సంసారం అనే కిరాతకుడు వేరు చేసేసి ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటి బిందెలో వేసి హింసిస్తున్నాడు. తస్మాత్ బహు జాగ్రత్త. వాస్తవానికి ఇది ఇంకో విధంగా ఆయన రాసిచ్చాను. ఇలా కాదు, సంసారం అనే కిరాతకుడు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటి వల వేసి పట్టేసి పునర్జన్మలనే గిన్నెల్లో వేసి వండుకుంటున్నాడు. ఆయన రాసింది. ఇక్కడ చేపను ఎక్కడ పెడతాం? గిన్నెక్కిస్తాం, పొయ్యెక్కిస్తాం, పొయ్యిలో గిన్నెలో పెడతాం. వీడో ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటి వల వేసి పెట్టాడు. సంసారం అనే కిరాతకుడు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు ఎంత కలిపి ఒక వల, ఈ వల వేసి పట్టేసి మరి గిన్నెలో వేసుకుని వండుకుంటాడుగా. ఏటా గిన్నెలో? పునర్జన్మలనే గిన్నెలు. ఈ చేప ఏముంది, ఒక పూటకి హాంఫట్ అయిపోతుంది. కానీ ఎక్కడో, ఎందుకంటే మనం ఆత్మగా మనకి మృత్యువు లేదు, మన ఆత్మవస్తువులుగా మన మృత్యువు లేదు. మరి జ్ఞానం కలగనంతకాలం ఏదో దేహాన్ని నేను అనుకుంటున్నా వచ్చిన కూడా. సో ఏదో దేహాన్ని నేను అనుకుంటున్నాం కనుక వాడలా గిన్నె మారుస్తుంటాడు. అది పునర్జన్మలనే గిన్నెల్లో వేసి వండుకుంటున్నాడని ఈ మాట చాలా మంచి. దాన్ని కొద్దిగా మార్చి ఇక్కడ ఇలా రాసిన పుస్తకంలో, కానీ ఆయన ఒరిజినల్గా రాసింది మాత్రం ఇది. అందువల్ల పునర్జన్మలనే గిన్నెల్లో వేసి వండుకుంటున్నాడు అంటే అది వాడికి నిత్యాహారం. అదే ఎలా జన్మలు మారుస్తుంటాడు అదే అని. అంటే అక్కడ మనకు అర్థం కావాల్సిందల్లా విశాలత్వం లోపించింది. అంటే ఆత్మగా మనం అనంతం, దేహంగా చాలా పరిమితం. అందువల్ల ఎమడలేడు మనిషి వచ్చిన కూడా. మనిషి అంటే ఏదో కాదు, ఆత్మ అనాత్మ ఈ రెండింటి సంఘాతమే మనిషి. చాలా సందర్భాలు చెప్పుకున్నాం కదా, ఆత్మకి అనాత్మకి కలిపి తాళం కప్ప వేసేస్తే, ఇప్పుడు ఆ తలుపుకి ఈ తలుపుకి కలిపి తాళం వేసేస్తే లోపలికి ఎవరు వెళ్ళలేరు. తాళం ఏంటి? ఆ రెండింటిని కలిపి దేవుడిస్తుంది. అలాగే ఆత్మనైన నాకు ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులనే అనాత్మ స్వరూపానికి రెండింటికి కలిపి తాళం కప్ప నేను. ఈ నేను అన్నది తాళం కప్ప. అర్థమవుతుందా? అంటే దాని అర్థం నేను కాని వాటిని నేను అనుకుంటున్నాను. కారణం నేనెవరో జ్ఞానం నాకు లేదు. నేను ఆత్మనే జ్ఞానం ఉంటే నేను అంతటా ఉన్నవాడిని. ఆత్మనే జ్ఞానం లేని కారణం చేత అనాత్మతో నాకు తాదాత్మ్యం. ఆ తాదాత్మ్యాన్ని తాళం కప్ప. తాళం కప్ప ఇట్నుంచి అటువైపు వెళ్ళి దాని వదలదు, దీని వదలదు. అలాగే ఆత్మానాత్మ సంఘాతము, ఇది మన సమస్య. అందువల్ల ఈ నేను అన్నదాన్ని ఎంత తగ్గించుకున్నా సుఖపడుతుంది. కానీ ఇది వ్యవహారాల రీత్యా పెరిగిపోతుంది, సంబంధాల రీత్యా పెరిగిపోతుంది. రోజు 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 ఈ నేను అనే భావన పెరిగిపోతుంది. నేను పెరిగిపోతే నాది పెరిగిపోతుంది. ఈ రెండే మనకి పునర్జన్మ హేతువులు. ఈ రెండే పెద్దగా పునర్జన్మ హేతువులు లేవు. నేను నాది, నేను నాది, నేను నాది. అందువల్ల సమస్య కాస్త అర్థమైతే అప్పుడు ఈ నేను అనే భావంలోంచి బయటకు వచ్చే ప్రయత్నం. నేను అంటే నేను కానిదాన్ని నేను అనుకోవడం దాంట్లో బయటికి రావాలి. అంటే నా జ్ఞానం నాకు కలగాలి. సో ఇప్పుడు మనం చేయవలసిన ప్రయత్నం అంతా మన జ్ఞానం వైపు ప్రయాణం. మన జ్ఞానం మనం కలిగితే మనం కానిదాన్ని మనం అనుకోవడం ఆగిపోతుంది. అంతవరకు ఈ పునర్జన్మలనే గిన్నెలు మారడం తప్పదు. అడుగు నుంచి వేడి, పైన గిన్నె. అలాగే ఏదో ఉపాధి వస్తుంది, ఆ ఉపాధిలో అక్కడున్న సమస్యలు అక్కడవి. ఏ దేహం వచ్చినా దేహం అన్నది సమస్యాత్మకం కనుక కొత్తగా దేహం వస్తే మురిసిపోవడానికి ఏం లేదు. ఏ దేహం వచ్చినా ఆకలి తప్పితులు తప్పవు, ఇల్లు వాకిలు తప్పదు, కుటుంబ సభ్యులు తప్పరు, రోగాలు తప్పవు, ఇంకేమున్నాయి. ఏ దేహం ఇవేం వచ్చేది పరిమితులు తప్పవు, ఆర్థిక సమస్యలు తప్పవు, ఇంకా అనారోగ్యాలు చెప్పక్కర్లేదు. పుష్టిగా అనారోగ్యం ఇవే దేహం యొక్క స్వరూపం. ఉద్యోగం తప్పదు, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం ఉన్నవాడిని పెళ్ళాడు. అదే ఏది చెబుతారు, ఏది చేయకపోతే ఇంక బతకాలి, అయిపోయింది. ఇది కూడా ఎవడికి ఉద్యోగం ఉందని వాడిని చూసి వాడిని పెళ్ళాలి. లేదు ఈ కాలంలో పూర్వం రోజులు అది మాట, ఎప్పుడో ఇద్దరు ఉద్యోగం చేయాలి. కూర్చుంటే తినే రోజులు పోయే, ఆడవాళ్ళకి కూర్చుంటే తినే రోజులు పోయి ఇద్దరు ఉద్యోగం చేయాలి. అదొక శాపమో అదొక వరమో తెలియదు, కానీ మొత్తం మీద నానా ఇబ్బంది పడుతుంది. దానివల్ల రకరకాల సమస్యలు.
పెద్ద కుటుంబాలు కాస్త చిరిగిపోతున్నాయి. ఈ ఇద్దరు ఉద్యోగాల వల్ల పెద్ద కుటుంబాలు అసలు అర్థం లేకుండా పోయింది. వ్యవస్థే పోయింది పూర్తి. పిల్లల పెంపకాలు పోయి, క్రమశిక్షణ పోయింది. డబ్బు సంపాదన, డబ్బు అనే దానికి ఒక తెలియని బానిసేయటం. అన్నదమ్ముల మధ్య హెచ్చుతగ్గులు వచ్చేసి ఇద్దరికి ఆర్థికంగా తేడా ఉంటుంది. దానివల్ల కాస్త చిన్న చూపులు, పెద్ద చూపులు పోయింది. వ్యవస్థ పోయింది. ఇక డబ్బే శాసిస్తోంది. స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ డబ్బే శాసిస్తోంది. ఇది ఎప్పుడో వాళ్ళకు 50-60 ఏళ్ళకి తెలుస్తుంది, కరెక్టే. కానీ ఈలోపు వాళ్ళ వల్ల తగలబడవలసిన తగలబడుతుంది. ఇది ఇవాళ కుటుంబ వ్యవస్థ. ఇది ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాం. ఒక ఆయన మాత్రం స్పష్టంగా చెప్పాడు, ఆడది ఎప్పుడైతే ఉద్యోగానికి రోడ్డు ఎక్కిందో ఆ రోజు వ్యవస్థ పడైపోయింది. ఇది పబ్లిక్గా చెప్పలేం. చెప్పేమనుకోండి, మహిళా సంఘాలు, వలకాడు సంఘాలు, ఇంక ఓల్డ్ మంది ఉన్నాం. ఈవిడ గుమ్మని దాటింది, అప్పుడు తగలబోతుంది. పోయింది వ్యవస్థ. అయితే వాళ్ళని ఆ విధంగా చేయడానికి రెచ్చగొట్టేశారు పూర్తిగా. వాళ్ళని ఇంటికి బానిసల కింద ఒక తరం అలా వెళ్ళింది. వీళ్ళు వంటింటి కుందేలు, ఇంకా రకరకాల వాళ్ళలో విప్లవం వచ్చింది. వాళ్ళ విప్లవం రావడంలో అడ్మించే ఒక దగ్గర ఇద్దరు ఉద్యోగాలు, ఒక దగ్గర అసలు ఉద్యోగాలు ఏమవుతుంది. సరే, అలాగే వ్యవస్థలు అయిపోయింది. ఇంకా వాళ్ళకి రిజర్వేషన్లు రకరకాల వాళ్ళ తెలివి అద్వితీయం. ఏమీ కాకుండా చదివేస్తున్నారు ఇంజనీరింగ్లు. 90-92% ఇంజనీరింగ్ చదువులో 90-92% అంటే ఏంటి మేధాపనం కాబట్టి చదువులు ఉన్నా కానీ విలువలు తెలియటం లేదు. పోయింది వ్యవస్థ. అలా ఏర్పడింది ఇవాళ రోజున. తర్వాత 28వ మళ్ళీ ఇది ఎప్పుడు సర్దుకుంటుందో తెలియదు. మొత్తం మీద ఒక ప్రమాదకరమైన స్థితిలోనే ఉన్నాం. ఈ దేహానికి సంబంధించి ఆ రోజులు చూడలేం. చూద్దాం, భగవంతుడి దేవులు మళ్ళీ అటువంటి రోజులు ఎప్పుడు వస్తాయో. వద్దాం మళ్ళీ. ఇల్లు విడిచిన ఆడపిల్ల కాస్త తిరిగి క్షేమంగా ఇల్లు చేరేంత వరకు తల్లిదండ్రులు కాస్త ఎలా భయపడుతూ ఉంటారో అలాగే అంటే భగవంతుడికి ఎలా వేరుపడ్డాం అనేటువంటి దాన్ని బోధపరచడానికి రకరకాల ఉదాహరణలతో చెప్పడం. అది విష్ణువు అనేటటువంటి భగవంతుడు అనేటటువంటి ఇంటికి వేరుపడిన జీవాత్మలమనే ఆడపిల్లలం. బయట అన్ని ప్రమాదాలు. ఇవన్నీ ఒకనాడు మాటలు, ఇవాళ మాటలు కాదు. ఇవన్నీ ఒకనాడు మాటలు ఇవన్నీ. ఎందుకంటే సాయంకాలం 6 కల్లా పిల్లింటికి రాకపోతే బొమ్మలో నిలబడి చూసిన రోజులు మేము చూసాం. చాలా పిల్లింటికి వస్తే వాళ్ళకి మోక్షం వచ్చిన ఆనందం. ప్రమాదాలు అలా ఉండి ఒకనాడు. ఇవాళ రాత్రి 11-12 నైట్ డ్యూటీలు, ఇంకా రకరకాలు ఊహించలేని స్థితి వాళ్ళ రోజున. అందువల్ల వాళ్ళు ఎక్కడైనా ఇంటికి వెళ్తున్నారంటే వాళ్ళకి పక్కింటి పిల్లలు ఎవరో తోడుంటే కానీ పంపించడం రోజులు ఆగుతారు. ఆ రోజులు చూసాం అవన్నీ. దాని దృష్టిలో పెట్టి రాశాను. అంటే బయట అన్ని ప్రమాదాలే. ఎంత వేగంగా ఆయనను చేరుకుంటామనే నిత్య భయం. ఎందుకంటే అక్కడ దేహరీత్యా చెప్పింది, ఎక్కడో ఈ అజ్ఞానం పలు విధాలలో మోహ పెడుతుంది. జ్ఞానం కలిగేంత వరకు అజ్ఞానం వల్ల ఏదో రకమైన ప్రమాదం, ఏదో రకమైన మోహం. అది వయోభేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, ఏం లేదు, ఎలాగోలాగా పడగొడుతుంది. అజ్ఞానానికి తీవ్రమైన శక్తి. అందువల్ల జ్ఞానం పొందితేనే క్షేమము. ఎందుకంటే ఈ తాదాత్మ్యం, దేహ తాదాత్మ్యం ఎవరి చేత ఏం చేయిస్తుందో అర్థం కాదు. వాళ్ళ చేత ఎలా ప్రవర్తింపజేస్తుందో తెలీదు. అది కాస్తే మనకి మళ్ళీ పాపాన్ని సంతరింపజేస్తే మళ్ళీ జన్మిస్తాం. అందువల్ల ఈ పాపం ఆగాలి అంటే జ్ఞానం కలగాలి. పాపం ఉన్నందువల్ల జ్ఞానం కలగదు ఎలా. అందువల్ల అప్పుడు ఒక పక్క భగవత్ కర్మలు చేసుకుంటూ పాపం తగ్గించుకుంటూ వస్తూ ఒక పక్క జ్ఞానం వింటుంటే రెండూ సర్దుకుంటాయి. అందువల్ల ఎంత వేగంగా భగవంతుడిని చేరుకుంటామా అని నిత్య భయం. అంటే భగవంతుడు ఏంటో పూర్తిగా ఈ వ్యవస్థ ఏంటో అర్థమైన వాళ్ళు ఆ భయం వాళ్ళకి అలా ఉంటుంది. భగవంతుని పొందకపోతే ఈ జీవితం ఎప్పుడప్పుడు ముగిసిపోవడం ఖాయం. పొందేలోపు భగవంతుని పొందకపోతే ఏమవుతాం? మళ్ళీ పుట్టాలంటే ఎంత ఘోరమైన వ్యవస్థ అని వ్యవస్థ అర్థమైన వాళ్ళు కాస్త ఆ విధంగా ఆలోచిస్తున్నారు కనుక దానికి ఉదాహరణ చెప్పారు. తర్వాత ప్రహ్లాదుల వారు, కులశేఖరులు, శ్రీమద్ శంకరులు ఇంతగా సంసారంలోని ఆపదలను పూసకూర్చినట్లుగా విడమరిచి చెప్పుతుంటే వాళ్ళ మాట వినడం మానేసి దీనిలో ఇలాగే కాలక్షేపం చేసేస్తూ శాంతి పొందేద్దాం అనుకోవడం వాళ్లను అమాయకులు అని అనకపోయినా అన్నట్లు కాదా?
అంటే వాళ్ళకే మనకి డబ్బు పెట్టాను. అది చాలా మంది పాపం అతి తెలివి రాయిళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు తెలివితేటలు వాళ్ళు అనుకుంటారు పాపం. అలా అనుకోవడం అది కదా మాయ. మళ్ళీ అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమంది ఒప్పుకుంటారు, ఏమంటే మేము వాళ్ళలా ఉండలేకపోతున్నాం, కొంతవరకు నయం అది. కానీ కొంతమందికి అది చాలా చెక్క చాలాకి మించి వెళుతుంది అది. అందువల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వీళ్ళు ఇంకోలా అర్థమవుతారు. అందువల్ల మహాత్ములు ఎంతగా ఇందులో ఉన్నటువంటి ఆపదల్ని పూసకొచ్చినట్లుగా, ఎందుకంటే ప్రహ్లాదుడు ఆయన మాటల్లో స్పష్టం చేశారు. కులశేఖరాళ్ళ వారు ముకుందమాల స్తోత్రం చెప్పుకున్నాం, ఇంకా శంకర భగవత్పాదుల వారు కరావలంబ స్తోత్రం. ఈ రెండు చెప్తుంటే ఒక అంశాన్ని మేము ముందు ప్రతిపాదించాలి. ఇప్పుడు డిసెంబర్లో సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం అనుకున్నాం. అందులో ఒక పెద్ద మార్పు వచ్చింది. మొదటి 6 రోజుల ప్రవచనాలు సింహాచలం గడిపాయి. 7వ రోజు నాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో శివపదం కార్యక్రమం విశాఖపట్నం. ఎందుకంటే హై బడ్జెట్ అయిపోయింది ప్రోగ్రామ్. ఆ హై బడ్జెట్ అయిపోవడంలో వాళ్ళ రోజున కార్యక్రమం విశాఖపట్నంలో చేస్తే, గురజాడలో చేస్తే 11-12 లక్షలు కావాలి. ఎక్కడి నుంచి పుట్టే డబ్బులు? ఆయన గారికి 6, బాలసుబ్రహ్మణ్యం గారు తక్కువ ఏం కాదు. దీనికేమో 6-7 ఏళ్ళ ఉంది వ్యవహారం మొత్తం మీద ఇంత కనుక. అప్పుడు వెంటనే నేను కాస్త సామవేదం వరకు సలహా చెప్పాను. అంటే ఎలాగో సింహాచలం వాళ్ళు కోరుకుంటున్నా 4 ఏళ్ళు అయింది సింహాచలంలో పెట్టుకుని. విశాఖపట్నంలో కిందరాడది అయింది కనుక ప్రవచనం కాస్త అటు పడుకుపోతాం. 7వ రోజు కార్యక్రమం ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమం ఇక్కడ చేసుకుంటే మొత్తం మీద ఇటు వీళ్ళకే బాధ్యత ఉండదు, అటు నాకు ఉండదు అని మధ్యస్థంగా ఆయనకి చెప్పగానే మొత్తం మీద ఆయన ఇచ్చారు. దాంతో దేవస్థానం వాళ్ళతో కలిపి మళ్ళీ అంటే డిసెంబర్ 31 నుండి జనవరి 5 ఈ 6 రోజుల పాటు ముకుందమాల కరావలంబం చెప్పొచ్చింది. అది ఆ రెండు ముకుందమాల కరావలంబ స్తోత్రం, అంటే ముకుంద కరావలంబం అనే శీర్షిక పేరు మీద సింహాచలంలో దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో జరగడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. అందువల్ల చెప్పొచ్చేది ఆ 2 స్తోత్రాలని 6 రోజుల పాటు. ఇక్కడైతే రోజుకి 70,000 ఈ గురజాడ వారు కాస్త రోజు 70. ఎవరిస్తారు? ఇవాళ డబ్బులు పుట్టడం లేదు. ఎంత చేయగలం? 11-12 లక్షలు కావాలి. అప్పుడు సామవేదం వారే అన్నారు, 7 రోజుల ముచ్చటకి అంత డబ్బు వాడికి ఎందుకు ఇవ్వడం, ఉండి మరొక సత్కార్యం చేయొచ్చు అంత ధనం ఉంటే, అందువల్ల అంత డబ్బు ఖర్చు పెట్టదని చెప్పి ఆయన కూడా అన్నారు. డబ్బు పుట్టడం లేదని బాబు మహానుభావ, కార్యక్రమాలు ఎక్కువైపోయి డబ్బు పుట్టడం లేదు. అసలు వాళ్ళు ఇచ్చే 100-200 ఎక్కడ అవుతుంది కార్యక్రమం? అంత డబ్బు ఖర్చు పెట్టడం. అందువల్ల ఆయన స్పష్టంగా చెప్పాం. అందువల్ల ఆయన కాస్త ప్రవచనం అక్కడ చెప్పుకుందాం. అక్కడైతే అక్కడ బడ్జెట్ మీట్ అవ్వగలం, పర్వాలేదు. దేవస్థానం చేస్తుంది కనుక మీట్ అవ్వగలం. ఇలాగంటే ఉండదు, దేవస్థానం అంతా ఫ్రీగా ఇస్తుంది. మిగతాదంతా కూడా మన పర్సులో ఉన్న బడ్జెట్ సరిపోతుంది మొత్తం మీద. ఇక్కడైతే చాలా హై బడ్జెట్. రోజు 70,000 అంటే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎవరిస్తారు? ప్రస్తుతాన్ని తగ్గించలేదు అందరూ అంటున్నారు. సరే, ప్రస్తుతానికి ఎవరు నిర్ణయం తీసుకోలేదు. అన్ని లెక్కలు చూస్తే 6-7 లక్షలు అయిపోయేలా ఉంది 7 రోజులకి. ఆయన గారికి 6. ఆయన ఆ కార్యక్రమం నా ఇంట్రెస్ట్ కాదు, ఇంకొకరి ఇంట్రెస్ట్ 2 కలిపించారు. కలిపించడంలో మొత్తం 12-13 అయిపోయింది బడ్జెట్. నేను నమస్కారం పెడిచాను, బాబు ఇంకా డబ్బుల కోసం పడలేము ఊరి మీద, నా దగ్గర ఉన్నదాంతో నేను సింహాచలంలో చేస్తాను. ఆయన గారు ఆయన చేసుకున్నామండి, 2 కార్యక్రమాలు చేద్దామని చెప్పి హాయిగా ఉంది. పోవాలండి ఇంకా సింహాచలంలో ఉంటే అందరూ మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి పర్వాలేదు. ఊరు మందని కాదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి బడ్జెట్ మీట్ అవ్వగలం. బడ్జెట్ చూసుకోవాలి కదా. వాళ్ళు ఒకసారి దిగిపోయిన తర్వాత పెద్దవాళ్ళతో వ్యవహారాలు ఇబ్బంది పడుతుంది. అందువల్ల ఆ విధంగా చేయడం జరిగింది. చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకో ఆ 2 మహాత్ములు వాళ్ళ స్తోత్రాల్లో అంటే ప్రహ్లాదుడి భావాలే వాళ్ళ దగ్గర శ్లోకాల్లో కనిపిస్తాయి కనుక ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆపదల్ని కాస్త చక్కగా ఇంతగా పూసగుచ్చినట్లుగా విడమర్చి చెప్తుంటే వాళ్ళ మాట విననివ్వదు. లోపల ఉన్న అజ్ఞానం విననివ్వకుండా ఏదో రకమైన కాలక్షేపం చేయించేస్తుంది. ఇందులోనే ఏదో శాంతి పొందిద్దామని ఒక రకమైనటువంటి మితిమీరని తిరుగుతాడు. ఈ కర్మ కాకపోతే ఆ కర్మ, ఆ కర్మ కాకపోతే ఈ కర్మ. నిజంగా ఇందులో శాంతి ఉంటే వాళ్ళు శాంతి ఉందని చెప్తున్నారు కదా, ఆత్మలై మోసం చేయరు కదా. కనుక ఇందులోనే శాంతి పొందిద్దాం అనుకోవడం ఎటువంటిదంటే, వాళ్ళని కాస్త అమాయకులు అని అన్నట్లు కాదా? అన్నావా అంటారు, అంటే అనకపోయినా అన్నట్లు కదా. కొంతమంది సూటిగా అనరు, తిరగేసి అంటారు, అంటే అది అనకుండా అనడం. అడిగితే మేమేమో అన్నావా అంటారు, అడగపోతే అన్నట్టుగా.
అలా ఉంటాయి. అలాగే వాళ్ళు చెప్పినది తప్పు అని అనకపోయినా అనడం కాదు, వాళ్ళని మించిన తెలివైన వాళ్ళమా. ఎలా ఒకలాగా జ్ఞానం వైపు బుద్ధి నడిపించడానికి ఏదో ఒక వాక్యం అట్నుంచో ఇటు కొంతమంది వాళ్ళంతగా ఆలోచించలేరు. ఈ వాక్యం ఎవరికంటే కొంతమంది ఇప్పుడు పల్లెటూరు మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్దగా ఆలోచించలేరు, కానీ ఎవరో వ్యక్తిని చూసి వాళ్ళు వెనకాల ఉంటారు. ఆ బాబు చెప్పాడు కదా కరెక్ట్, ఇక్కడ ఆ బాబు ఆలోచించాడు, ఆ బాబు తన నిర్ణయం చెప్పాడు, ఆయన కరెక్ట్గా చెప్తాడు. కాబట్టి మళ్ళీ మేము చూసి శ్రమపడ్డాం, మేము ఆలోచించలేము, అక్కడ వెనకాల వెతుకుతాం అంటారు. దీన్ని నమ్మకం మనుషులు అంటారు. నమ్మడమైనా సరైన వాళ్ళని నమ్మితే ఏవో ప్రయోజనం ఉంది. మోసం చేసేవాళ్ళని నమ్మేమనుకోండి, ఆ నమ్మకం కాస్త ఉంటుంది. అందరూ జ్ఞానాన్ని పూర్తిగా ఆలోచించలేరు. శాస్త్రము జ్ఞానం ఆలోచన అందరికంత స్థాయి ఉండదు. ఎక్కువ మంది నమ్మకం స్థాయిలోనే ఉంటారు. అందువల్ల అటువంటి నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని ఉన్న వాళ్ళు ఈ మాట. సో వాళ్ళే అంత స్థాయిగా ఆలోచిస్తున్నారంటే ఏదో ప్రమాదం ఉంది ఇందులో అని ఆ మాత్రం వాళ్ళని బట్టి వాళ్ళ మాటని ప్రమాణంగా పెట్టుకుని మన బుద్ధిని ఒక సరైన దిశలో నడిపించుకోవడం. అందువల్ల వాళ్ళని మించిన ఏమైనా తెలియని వాళ్ళమా అది దాని అర్థం. అందులో ఎవరా ముగ్గురు? ప్రహ్లాదుడు, కులశేఖరుడు, శంకరుడు, జీనియస్ ముగ్గురు. అందువల్ల తప్పకుండా సో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుంది, నా ఆలోచన తప్పు అవుతుంది. సో నా ఆలోచన తప్పు అవుతుంది కనుక నా ఆలోచన వైపు నేను సమర్థించకూడదు, వాళ్ళ ఆలోచన సమర్థించుకోవాలి. నేను క్షేమంగా ఉండాలంటే మహాత్ముడి మాటను అనుసరించడమే. లేదా తర్వాత రాబోయే ఆపదకి ఎవరి ఆపదకి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఉద్ధరేది నాత్మానం అవసానయే. ఈ ప్రపంచంలో ఎవరి దుఃఖానికి ఎవరు కారణం కాదు. గీతాచార్యుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరి దుఃఖానికైనా కారణం వాళ్ళ మాట వినని మనస్సు, ఎవరి సుఖానికైనా కారణం వాళ్ళ మాట వినే మనస్సు. సింపుల్ అంతే. దుఃఖంగానే సుఖంగానే బయట లేదు. మన మనసు మాట వినడం, మాట వినకపోవడం రూపంలో ఉంది. కానీ చాలా మంది బయటగా ఆపాదిస్తాం, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ. వీళ్ళు సుఖానికి కారణమనో వాళ్ళ దుఃఖానికి కారణమనో ఈ మాట్లాడే మాటలన్నీ ఆధ్యాత్మికంలో నిలబడవు. స్పష్టంగా చెప్పండి, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువు. నిగ్రహించుకున్న ఇంద్రియాలు మనస్సు మనకి బంధువులా సహకరిస్తాయి. నిగ్రహింపబడిన మనస్సు ఇంద్రియాలు శత్రువులా పనిస్తాయి. అంటే సమస్య ఇక్కడే ఉంది, సమస్య బయట ఎక్కడ ఉంది. అందువల్ల జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. మనగా ప్రపంచం మారితే నేను హాయిగా ఉంటాను అనుకోవడం అది అజ్ఞానం. ప్రపంచం మన కోసం మారదు, ఎవరు మన కోసం మారాలని నిర్దేశించడం అది అజ్ఞానం. అది మన ప్రవృత్తి మార్చుకోవడం, మన దృష్టి మార్చుకోవడం, మన ఆలోచన కోణం మార్చుకోవడం మన క్షేమం. కనుక ఆ చెప్పి తర్వాత ఇంకోటి, ప్రపంచమే గనక శాంతి నిలయం అయితే ప్రహ్లాదుడు మనకు ఒకంతైనా మిగిల్చేవాడా? అంతా ఆయనే సొంతం చేసేసుకుంది కదా, ఆయనకు కావలసిన శాంతి కాదా? దేని బట్టి చెప్పాం ఈ మాట? స్వామి కోరుకోమన్నాడు. ఆయన గారు కోరుకోమన్న కోరిక ఈయన మొత్తం ప్రపంచం ఆనందం నిలయమనుకోండి, ప్రహ్లాదుడు మొత్తం కోరుకుంది. ఆయన గారు కోరిక ఇంతే కోరుకోని చెప్పలేదు, ఏదైనా కోరుకోమన్నాడు. ఆ సమయంలో ఆయన కోరుకుంటే ప్రపంచం మొత్తం ఆయన పెరిగిపోయేది, ప్రపంచం మొత్తం ఆయన పెరిగిపోయేది. ఎందుకు అడగలేదు? జస్ట్ ఒకరికి ఆలోచిస్తే చాలు, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. చిన్న పిల్లవాడు ఇంత పెద్ద వ్యవహారం ఎలా చేశాడు? అది గొప్ప. ఎందుకంటే కోరికను ఆఫర్ చేసినవాడు సామాన్యుడు కాదు, విశ్వానికి నాయకుడైన వాడు. ఏదోటి కోరుకో, ప్రహ్లాద భద్రంతే ప్రీతోహం తే అసురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం. ఇదే మాట అంటాడు ప్రహ్లాద భద్రం. ఓ భద్రుడా ప్రహ్లాద, నీకు భద్రం. తే ప్రీతోహం, నేను నీ యందు ప్రీతుడయ్యాను. వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం. నాకు అలవాటు కోరుకునేటటువంటి వారికి కోరికలు జరగడం నాకు అలవాటు. ఇగో నీ కోరికలు జరగడం సిద్ధంగా ఉన్నాయి, ఏం కావాలో. మాం అప్రీణత ఆయుష్మన్, నా యొక్క దర్శనం చాలా దుర్లభం, నీకు జరిగింది. సో నా యొక్క దర్శనం దుర్లభమైన దర్శనం పొంద చూసావా, అది వృధాగా పోకూడదు. వృధాగా పోవడం నాకు ఇష్టం ఉండదు. దానివల్ల ఏదో నీకు ఇచ్చి వెళ్ళాలి. దర్శనం దుర్లభం హిమే. అందువల్ల నువ్వు ఏదో కోరుకోవచ్చు. నేను ఎటువంటి కోరికలైనా తీరుస్తాను. ఎంత స్వేచ్ఛగా చెప్పాడు ఆయన. రెస్ట్రిక్ట్ చేయలేదు, ఈ ప్రాంతమే కోరుకో, ఆ ప్రాంతం కోరుకోవద్దు, ఇలాగే అనలేదు. ఓపెన్గా పెట్టాడు ప్రాంతం కోరిక.
అయితే నాకు ప్రీతి కలిగించకపోతే మాత్రం నా దర్శనం అవ్వదు. కానీ నీకు నా దర్శనం ఏంటంటే నువ్వు నాకు ప్రీతి కలిగించేవన్నా, అందువల్ల నీకేం కావాలో కోరు అనగానే అప్పుడు ఆ పిల్లవాడు మాట్లాడే మాటలు చూస్తే అప్పుడు తెలుస్తుంది. కోరికలంటే భయపడి నేను ఆశ్రయించే నేను, నువ్వు మళ్ళీ కోరికలు అంటావేడే బాబు. మాం ప్రలోభయ, ఏం ప్రహ్లాదుడండి, ఏం ప్రహ్లాదు, బోధపడ్డ ప్రహ్లాదు. మాం ప్రలోభయ ఉత్పత్యాసక్తం కామేషు తైర్వరై. కోరికలంటే భయపడిపోయాను కాబట్టి నేను ఆశ్రయించాను, నువ్వేమని మళ్ళీ కోరికలు చూపిస్తున్నావు, నాకు అనవసరంగా కోరికలతో ప్రలోభ పెట్టకు. ఎందుకంటే జన్మరీత్యా నేను రాక్షసుడిని, నాకు కోరికలు ఆసక్తి ఎక్కువ. నువ్వు చూస్తే ఏదో నా దృష్టి బాగుండి నా అదృష్టం బాగుండి నీ దగ్గరికి వచ్చాను, కోరికలంటే భయపడి నీ దగ్గరికి వచ్చాను, నువ్వు మళ్ళీ కోరికలు అంటారా. సత్సంగ భేద నిర్విణ్ణ, ఆ కోరికలంటే వాటితో ఉన్న సంగత్వం అంటే నా భయం. నిర్విణ్ణ ముముక్షుస్వాం ఉపాశ్రయ, నేను ముముక్షువునై కోరికలంటే భయపడి కోరికల నుంచి ముక్తి పొందాలనే కాంక్షను దీన్ని చేరుకుంటే నువ్వు చూస్తే మళ్ళీ కోరికలు ఆపచ్చు. ఉదయ బాబు నన్ను అనవసరంగా ప్రలోభ పెట్టకు. దాని ముందు నారదుల వారు మాట అంటారు, విధమైన మాట. భక్తికి కోరికలు ఆటంకం. మన నారద భక్తి సూత్రాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, నారద వారు కూడా ఈ మాట చెప్పారు. కామాయమాన నిరోధ రూపత్వ, భక్తి కోరికల నిరోధ రూపము. నేను చెప్పేది నిజమైన భక్తి, అబద్ధమైన భక్తి కాదు. కోరికల స్థాయి భక్తి అసలు భక్తి కాదు, అదే విడిచిపెట్టండి. అది ఇక్కడ మనం మాట్లాడుకున్నది మోక్షస్థాయి భక్తి. మోక్షస్థాయి భక్తి కోరికల నిరోధ రూపము. ప్రపంచం మీద ఒక పక్క కోరిక కొనసాగుతుంటే అది భగవంతుడి వైపు నడిపించదు. మాకు ఇది కావాలి అది కావాలంటే నమస్కారం అంటే వాళ్ళకి ఇది అర్థం అవ్వలేదు అర్థం. కామాయమాన నిరోధ రూపత్వ, వాళ్ళకి ఈ వ్యవస్థ ఏంటో పరిపూర్ణంగా అర్థమైతే, భగవంతుడు ఏంటో అర్థమైతే అప్పుడు ప్రపంచ కోరికలు సున్నా అయిపోతాయి. ఎప్పుడు భక్తిలో ఉన్నప్పుడే అర్థమవుతుందా? భక్తిలో ఉన్నప్పుడే కోరికలు సున్నా అయిపోతాయి. సో నిజమైన భక్తుడికి ప్రపంచ కోరిక ఉండదు, దానికి ప్రహ్లాదుడు ఉదాహరణ. అందువల్ల ఆ సమయంలో ఆయన గారు ఏదైనా కోరుకోవచ్చు. భక్తి యోగం తత్సర్వం అంతరాయతయా అర్థక మన్యమానం హృషికేశో స్మయమాన ఉవాచ. స్వామి ఎప్పుడైతే ఇలా కోరికలు ఒకసారి ఇలా ఆఫర్ చేశాడో చిన్న నవ్వు నవ్వుకున్నట్టు ప్రసాద్ నారదుల వారు చూపిస్తారు. చిన్న నవ్వు నవ్వాడు, నువ్వు మళ్ళీ వలవేసావా అని. నీ మాయనే ఎవరు దాంట్లో రావా, మళ్ళీ వలవేసావా, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది ఆఖరి పరీక్ష. ప్రశ్నలు ఆ పరీక్షలో ఆఖరి ప్రశ్న అనుకో. ఎందుకంటే ఈయన గారి వైభవం ఏంటో చుట్టూ ఉన్న వాళ్ళకి చూపించాలి. ఈయన గారి మనస్సులో ప్రపంచం ఏమీ లేదు, స్వామి భూతత్వం పెట్టి వినిపించాడు, అయిపోయింది. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పద్దా, లేదంటే చుట్టూ ఉన్నవాళ్ళు మేము ఎన్ని స్తోత్రాలు చేసినా ప్రసన్నం అవ్వలేదు, ఈయన గారు నమస్కారం మాత్రంతో ప్రసన్నుడైపోయాడు. మాట అర్థమైందా? కోపంగా ఉన్న స్వామిని స్తోత్రాలతో ప్రసన్నం చేసే ప్రయత్నం చేశారు 14 రకాల దేవతా గణాలు, అవన్నీ చెప్పుకున్నాం మనం. ఈయన గారు ముందు నమస్కారం పెట్టాడు, నమస్కారం పెట్టగానే ప్రసన్నం అయిపోయాడు. ప్రసన్నమైపోయిన స్వామిని స్తోత్రం చేశాడు ఈయన, కోపంగా ఉన్నవాడిని స్తోత్రం చేశారు వాళ్ళు. ఇది పరిస్థితి. అప్పుడు వీళ్ళలాగా చెవులు కొరికిసుకుంటారు, పెళ్లిళ్ళు మన చెవులు కొరికిసుకుంటాడు. ఏడు పిల్లవాడు గొప్పతనం నమస్కారం పెడితేనే చదారిపోతాడా, మేము అలాంటి వాళ్ళం అని కొంతమంది వాళ్ళు. అప్పుడు ఈయన గారి వైభవాన్ని వాళ్ళకి చెప్పాలి అని లోపల అనుకున్నాడు స్వామి. ఎందుకు ఈయన గారికి నేను వశమయ్యాను, మీ స్తోత్రాలకు ఎందుకు వశం కాలేదు, ఇది స్పష్టంగా అర్థం కావాలి. అందుకు ప్రహ్లాదుని కోరికలు. అప్పుడు ప్రహ్లాదుడు గారు చెప్పిన మాట, కోరికలంటే భయపడి నేను ఆశ్రయించిన వాడిని. భక్తి యోగం తత్సర్వం అంతరాయతయార్థక. అర్భకుడు పిల్లవాడు చేసిన పెద్ద ఆలోచన. భక్తి యోగానికి కోరికకి విరోధము. కోరిక బుద్ధిలో చేరిందా అది బయటకు లాక్కెళ్ళిపోతుంది, ఆ వస్తువు మీకు లాక్కెళ్ళిపోతుంది. వస్తువుకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అయితే నేను భగవంతుడి మీద లేదనే కదా అర్థం. భక్తి అంటే నిరంతరం కొనసాగేటటువంటి ధ్యాన ప్రవాహం, నిరంతరం భగవంతుడి వైపు కొనసాగేటటువంటి ఆలోచన ప్రవాహం. మరి కోరిక పుట్టిందంటే బయటకు వెళ్ళిపోయింది కదా, అయితే భక్తి కట్ అయిపోయింది. అయితే భక్తి లేదా ప్రపంచ కోరిక అంతే, రెండే చేసి రెండు ఒక వరలో 2 కత్తులో సంగతి తెలియదు. కానీ ఇక్కడ మాత్రం అది ప్రహ్లాదుడి స్థాయి భక్తి. అందువల్ల అదే ఏకాంత భక్తి, అదే అనన్య భక్తి, అదే మోక్షప్రదాయకమైన భక్తి. ఇంకా మిగతా స్థాయి భక్తులన్నీ అవన్నీ కాలక్షేపం భక్తులు. అవన్నీ ప్రతి రంగంలో కాలక్షేపందారులు ఉంటారు కదా, ఇక్కడ కూడా కాలక్షేపం. అందువల్ల
అప్పుడు ఆ సందర్భంలో కనుక ప్రహ్లాదుడు ప్రపంచాన్ని ఎందుకు కోరుకుంటే స్వామి ఇచ్చిద్దుడు. ఎందుకు కోరుకోలేదు? ఎందుకు కోరుకోలేదంటే ప్రపంచం ఏమిటో ఆయనకు అర్థమైంది. మనం ఎందుకు కోరుకుంటున్నామంటే మనకు అర్థం కాలేదు. సింపుల్ అంతే. అర్థమైతే మనం ఎందుకు కోరుకుంటాం? కనుక ప్రపంచమే కనుక శాంతి నిలయం అయితే ప్రహ్లాదుడు మనకు ఒకంతైనా మిగిల్చేవాడ. ఇవాళ మీకు మాకు ఇళ్ళు ఉండవు, అన్ని ప్రహ్లాదుల పేరు మీద ఉండేవి. ఆయన గారిస్తే మనం అద్దెలకు ఉండేవాళ్ళం, అంతే. ఇది పరిస్థితి. మీ పేరు మీద మా పేరు ఇళ్ళు వాకిళ్ళు ఉండవు. కనుక మనకు ఒకంతైనా మిగిల్చేవాడా? అంతా ఆయనే సొంతం చేసేసుకుందరు కదా. ఆయనకు కావాల్సిన శాంతి కాదా? ఆయనకు కావాల్సిన శాంతి, ప్రపంచం శాంతి కాదు. ఈ విషయం మనకు తెలుసు. అందువల్ల ప్రపంచం మీద ప్రహ్లాదు అప్పుడు తను ఏ కోరుకున్నాడో మీకు తెలుసు కదా. ఈయన తినేస్తున్నాడు పట్టుకుని, కోరుకో 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 కోరుకో, నా దర్శనం వృధా కాకూడదు, నా దర్శనం వృధా కాకూడదు, నా దర్శనం వల్లవో నా దర్శనం వృధా కాకూడదు, ఏదోటి ఇచ్చి వెళ్ళగా నాకు ముచ్చట, నా కోసం కోరుకోండి. అప్పుడు ఏం కోరాడైనా? ఎటువంటి కోరిక ఇవాళే కాదు, ఎప్పుడూ కూడా. ఎదిరాశీతమే కామాన్ వరాంత్వం వరదర్శభ కామానాం హృదయ సంరోహం భవతస్తు గృణే పరం. ఇది ఇవాళకే కాదు, ఏనాటికి కూడా ఎటువంటి ప్రపంచ సంబంధమైన కోరిక నా మనసులో మొలకెత్తకుండా ఉండేటటువంటి కోరిక తీర్చు. అది ఇవాళకే కాదు, ఎప్పటికీ కూడా ఎటువంటి ప్రపంచ సంబంధమైన కోరిక నా హృదయంలో మొలకెత్తకుండా ఉండే రీతి కోరిక, దాన్ని నువ్వు తీర్చవలసింది. అప్పుడు స్వామి దేవతల పక్క చూసేట, ఈ పిల్లవాడు ఎందుకు గొప్పవాడు. ఎందుకంటే వాళ్ళందరికీ కోరికలు ఉన్నాయి. వాళ్ళ స్థానాలకి హిరణ్యకశిపుడు వల్ల ఇబ్బంది ఏర్పడింది, నానా హింసలో పడ్డారు. ఇవాళ రోజున ఈయన వెళ్ళి సంహరించగానే మళ్ళీ వాళ్ళ స్థానాలు లభ్యమయ్యాయి. అందువల్ల నీ వల్ల మాకు ఈ తరహా సుఖాలు ఏర్పడ్డాయి, మేము కోల్పోయినటువంటి దేవతా వైభవాన్ని మేము పొందాము, అందువల్ల నరసింహానికి నమస్కారం అని చెప్పి ఎవరికి వాళ్ళు వాళ్ళ కోణంలోంచి స్వామిని స్తోత్రం చేస్తారు. పూర్వం ఈ కష్టాలు ఉండేవి, నీ రాక వల్ల ఈ కష్టాలు పోయాయి, అందువల్ల నీకు నమస్కారం. అందరూ ఇలాగే మాట్లాడారు. మరి ప్రహ్లాదులు చేసిన ప్రార్థన వేరు, వీళ్ళు మాట్లాడిన మాట్లాడారు. వీళ్ళందరూ వాళ్ళ దృష్టి కోణంలోంచి వాళ్ళ ఇబ్బందులు, ఆయన వల్ల పొందిన పరిష్కారం, ఇంతే మాట్లాడేది. అంటే భగవంతుడిని వాళ్ళ పరిధికి పరిమితం చేస్తే ప్రహ్లాదుడు స్వామిని అనంత వస్తువుగా అర్థం చేసుకున్నాడు. బాగా పట్టుకోండి, భగవంతుడిని అనంత వస్తువుగా అర్థం చేసుకున్నాడు. భగవంతుడికి ఇష్టం. భగవంతుడిని సర్వత్రా దర్శించిన వాడే భగవంతుడికి ఇష్టం. ఈ మాట బాగా పట్టుకోవాలి. ఎవరు భగవంతుడి ఇష్టం అంటే తనని అంతటా ఉన్నవాడిగా దర్శించేవాడే తనకి ఇష్టం. తననేదో ఒక ప్రాంతానికో ఒక ఆలయానికో దేనికో పరిమితం చేసి అక్కడికి చూసేవాడంటే ఆయన గారికి రెండో రకమైన ఇష్టం. అర్థమవుతుందా? అందుకు ప్రహ్లాదుడిని స్వామి గారితో దగ్గర తీసుకున్నది. ఎందుకంటే ఈయన గారు చేసిన ప్రార్థన, నీ వల్ల నా కష్టాలు పోయాయి, నీ వల్ల నా భక్తి సౌలభ్యమైంది, ఈ మాటే మాట్లాడు. ఆయన అంతటి వాడో అంత స్థాయి ప్రార్థన చేశాడు. ఆయన గారి స్వరూపం మొత్తం తన ప్రార్థనలో చూపించాడు. వీళ్ళ దృష్టికోణం. ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, మన కళ్ళు ఎంత చూపిస్తాయో అంతే చూడగలం. కానీ సముద్రం అంతేనా? అంతే. మన కళ్ళు ఎంత చూపిస్తే అంతేనా? మన కళ్ళు ఏ పాటివి? మనకు అనిపించేది అక్కడ దాకా, అటువే ఎంత ఉంది, కానీ మన కళ్ళు చూపించలేదు కదా. అయితే అంతకన్నా మనం చూడలేం, కారణం మన కళ్ళే ఆధారంగా. సో మన కళ్ళకు కనిపించేదానే చూడగలం, అంత మేరకే మాట్లాడుకోగలం. అలాగే దేవతలు కూడా పరిమితమైన బుద్ధి ఉన్నవాళ్ళు కనుక వాళ్ళకి పరమాత్మ ఎంత అర్థమయ్యాడు అంతే ప్రార్థన చేశారు. ఈ పిల్లవాడు పరిమితమైన బుద్ధి ఉన్నవాడు, అందుకు భగవంతుడు వశమైపోయాడు. అదే కదా, భగవంతుడిని అనంత వస్తువుగా అర్థం చేసుకున్నవాడు భగవంతుడికి ఇష్టం. ఇష్టం అంటే మనం భగవంతుడి కోసం పడిచావడం కాదు, ఆయన మన కోసం పడిచావాలి. అది భక్తి. మనం ఒక క్షణం ఆలయానికి ఆలస్యం అయితే ఆయన ఇచ్చేయాలి మన దగ్గరికి. అది ఆ స్థాయి భక్తి ఉంటుంది. మనం వీళ్ళ దోసుకుని ఎన్నాళ్ళు ఇవన్నీ ఇలా వీళ్ళ తీర తెప్పించి వాళ్ళ తీర తెప్పించి యుద్ధాలు, రాద్ధాంతాలు, సిద్ధాంతాలు, 24 గంటల క్యూ లైన్లో నిలబడ్డారు, 15 గంటల లైన్లో నిలబడ్డారు. ఎంతకన్నా ఇవన్నీ ఎన్నాళ్ళు. మరి భగవంతుడు మనం పరమాత్మ కోసం పడిగాపులు గాడేమో, ఆయన అదొక పడిగాపులు గాడా? ఏది భక్తి? ఇది ఎన్నాళ్ళు. ఇంకా టికెట్లు తీసుకోవడం, ఇంకా వెళ్ళడం, మూడులో మోకాళ్ళ పర్వతం ఎక్కేవాడిని ఆవాలని ఎంతకాలం ఈ మాటలు, ఎంతకాలం ఈ మాటలు. లడ్డూలు 10 తెచ్చాం, 20 తెచ్చాం, ఈ గోలే అన్నాళ్ళని, ఈ గోలే కళ్యాణం చేయించుకున్నాం, ఉయ్యాలు చేయించాం, ఎన్నో
ఈ మాటలే కనిపిస్తున్నాయి. ఇంకా మన కోసం పరమాత్మ ఎప్పుడే నడిచొచ్చాడా? మన ఊహ కూడా అందదు కదా. అంతసేపు మన వైపు నుంచి అటు నుంచి రావచ్చుగా. ఇది భగవంతుడు మనం ఎక్కడ చూస్తున్నాం? ఏదో ఆ ఒక్క ప్రదేశంలో ఉన్నవాడు, ఆ ఆనంద నిలయంలో ఆనంద విమానం కింద ఉన్నవాడుగా చూస్తున్నాం అంతే. పైకి రాగానే మళ్ళీ లడ్డూ పోవాలా, దద్దోజనం పోవాలా, 2 రకాల ప్రసాదాలు ఇస్తున్నారు అనగానే వాడిని అడుపంపించేది మన ఇంట్లోకి వెళ్ళేది. ఏమో 2 ఇస్తున్నారేమో, పైకి వచ్చి చూస్తే 2 ఒకటే, దద్దోజనం. ఈ గోలే వేయలేదు లేకపోతే అంతే. ఇలాగే ఉంటాయి ప్రతి మంది భక్తి నిండా లోపల నుంచి అవుతుందా. అందువల్ల ఆయన గారికి కావాల్సిన శాంతి కాదా అని చెప్తూ, ప్రహ్లాదుడికి మోక్షం రావడం ఆశ్చర్యం కాదు ఎంత చెప్పుకున్నది అది. ఆయనకి రాకపోతే ఎవరికి వస్తుంది? అయితే మోక్షము అనగా భగవత్ స్పర్శ కలిగిన పిమ్మట కూడా సంసార భీతి వ్యక్తం చేయడం ముముక్షులోకం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అంశం. ఒక ప్రహ్లాదులను ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. భగవత్ స్పర్శ లభించిన తర్వాత కూడా ఇంకా అలలు పెట్టేశాడు పిల్లవాడిని. ఆయన అలలంతా కూడా ఆయన చేసిన స్తోత్రంలో కనిపిస్తుంది. ఆయన చెప్పినటువంటి ఈ సంసార వ్యవస్థలో ఉన్నటువంటి ఆపద ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆయన చేసిన స్తోత్రంలో చేశాడు. ఆయన మొత్తం అంతా పూర్ణ క్రూర దుర్భర సంసాರದ వాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవే అని పౌతనగారి భాగవతంలో వస్తుంది. అంటే స్వామి స్పర్శ లభించిన తర్వాత ఈయన గారి మోక్షం ఖాయం, సందేహం లేదు. కానీ అంటే ఆయన గారు నిదానం వహించాలి కదా. అసలు ఒకంత కూడా నిదానం వహించాలి. ఇంకా అలలు పెట్టేశాడు పిలవడతారు, ఇంకా గోలబెట్టి ఇంకా అలలు పెట్టి. అదేమిటి భగవత్ స్పర్శ లభించిన తర్వాత కూడా సంసార భీతి వ్యక్తం చేయడం. ఎందుకంటే సంసార వ్యవస్థ ఎవడి కారణంగా ఏర్పడిందో వాడి స్పర్శ లభించింది, అయిపోయింది. వెలుగు వచ్చాక ఇంకా ఇప్పుడు వెలుగు రానంత వరకు చీకటి భయం వ్యక్తం చేయొచ్చు, కరెక్టే. నిండా వెలుగు వచ్చిన తర్వాత ఇంకా చీకటి భయం ఏంటి? ఇంకా చీకటి భయం ఏంటి? ఇది ఎలాంటిదంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం. ఓ పిల్లవాడికి ఒక భయంకరమైన కళ తల్లిగాస్త లేపింది. ఆ కళ్ళలోంచి లేపిన తర్వాత కూడా కళలోంచి బయటకు వచ్చేయడమో కానీ కళ స్మృతి ఇంకా పోలేదు. అంటే ఆ పెద్ద పులు మీద పడడం, సింహం మీద పడడం కళ్ళలో భాగంగా అది మెలకువలోకి వచ్చిన తర్వాత కూడా కళ్ళ ముందు అదే కనిపిస్తుంది. అంత తీవ్రమైన కళ అది. కళకి మెలకువకి సంధి చేసి అనుకోవచ్చు. మేలుకున్నాడేమో కానీ కళ స్మృతి ఇంకా పోలేదు. అప్పుడు కళ స్మృతి పోనప్పుడు పిల్లలు ఇంకా ఏడుస్తుంటారు. ఇంకా అదైతే మేలుకొందాలు ఎందుకు ఏడుస్తారంటే స్మృతిలో ఇంకా ఉండిపోయి, ఆ దృశ్యాలు ఇంకా స్మృతిలో ఉండిపోయి. అంటే ఇంకా బాగా మెలకు వస్తే కానీ దృశ్యాలు బయటకు పోవు. ఆ దృశ్యాలు బుద్ధిలో దొరుకుతున్నంత వరకు వాళ్ళకి ఏడిపోతుంది. అంటే అక్కడ పొందిన ప్రమాదం అక్కడ ఉంది నాకు. అది ఎలాగో ప్రహ్లాదు యొక్క సంసార భీతి అటువంటి. ఆయన గారు ముక్తి పొందేసిన సందేహం లేదు. కానీ ఆ క్షణంలో ఎటువంటి దశ అంటే అది తర్వాత దాంట్లో వస్తుంది. బ్రహ్మాది దేవతల చేత స్తోత్రం చేయబడిన ప్రసన్నం కాబడిన స్వామి పిల్లవాడి చేత ప్రసన్నం అయ్యాడు. అంటే అహంకారం వస్తుందా లేదా? గ్యారంటీగా వస్తుంది. సామాన్యమైన కర్మల మన ద్వారా జరిగితేనే ఎంతో కొంత గొప్పవాళ్ళని వేసుకున్నప్పుడు ఓ పక్క జగత్తు నాశనం అయిపోతుంది ఈయన గారి కోపం వల్ల. బ్రహ్మగారు దేవతల్లో మొదటివాడు, ఆయన వల్ల సాధ్యం కాలేదు. సమస్త మొత్తం 14 దేవతా గణాల స్తోత్రం చేసి ఎంతమంది ఎవరి వల్ల స్వామి ప్రసన్నం అవ్వలేదు. ఎంతమంది మహామహుల వల్ల ప్రసన్నం కాబడిన వాడు కాస్త చిన్న పిల్లవాడి వల్ల కాస్త ఈ పిల్లవాడిని కాస్త ముందు గంటగానే బ్రహ్మగారు ఈయన గారు నమస్కరించగానే ప్రసన్నం అయిపోయాడు. అంటే ఈ పిల్లడికి ఏం రావాలి? అందుకు భయపడ్డాడు. వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేస్తే, ఇప్పుడు ఈయన గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రహ్లాదుని స్తోత్రం చేస్తే, నీ వల్ల కదా స్వామి ప్రసన్నం అయ్యాడు, మేము ఎంత వాడినాం అని స్తోత్రం చేస్తే, ఎంత కాదనుకున్నా అరక్షణం సత్యం అనుకున్నాడా? అయిపోయింది. అంటే అహంకారం ఎంతసేపు కలగడం, ఇప్పుడు కాళ్ళు జారడం ఎంతసేపు మన కాలే మన తెలియకుండా జారిపోతుంది. అప్పటిదాకా అడుగు బాగానే వేసానని అంటాం, కరెక్టే. కానీ ఆ క్షణం మన కాలు మన స్వాధీనంలో ఉండదు. ఇంకా ఎక్కడ తీసుకెళ్తుంటే ఇంకెక్కడ తీసుకెళ్తుంది. అలాగే ఒక్క క్షణం మనసు స్లిప్ అయిపోయిందా? అయిపోయింది. ఒక్క క్షణం మనం గొప్పవాళ్ళం అనిపించిందో, అది ఏ పరంగా సరే గొప్పవాళ్ళం అనిపించిందా? అహంకారం చూడాలి. అంటే ప్రతి క్షణం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఉన్నాడు ఆ క్షణం దాకా ఉన్నది వేరు, ఆ దశలో ఉన్నది వేరు. సిచ్యుయేషన్ అలా వచ్చింది,
అందువల్ల ఎంతమంది వెళ్ళి ఆ పిల్లవాడిని స్తోత్రం చేస్తే ఊరి బాబోయ్ వీళ్ళ పొగడ్తలనే కలిపి నా కొమ్మ ముంచేస్తే వాడు అసలు వాడు ఏం చేస్తాడు, దూరంగా పెడతాడు కదా. అందువల్ల భయపడ్డాడు. అంటే మా ఎవరిని కాకుండా నిన్నొక్కడిని దగ్గర తీసుకున్నాడు అంటే ఎంత గొప్పవాడు అన్నారు అనుకోండి. గొప్పవాడే కరెక్టే, కానీ ఈ నిజం అనుకుంటే నాలో ఉన్న గొప్పతనం అంతా పరమాత్మది అని అంటాం ఉత్తప్పుడు. కానీ ఆ టైం వచ్చేసరికో నాదని అలా అనిపించడం అహంకారం. అదొక్క క్షణం కాటేసిందో అయిపోయింది, మళ్ళీ ఎన్ని జన్మలు చూడాల్సి వస్తుంది. అందువల్ల మళ్ళీ స్వామి ఇంతగా స్వామి అనుగ్రహానికి పాత్రుడు అయ్యాడు. మళ్ళీ ఏమైనా ఆయన ఆగ్రహానికి గురవుతానేమని భయం. ఈ దేవతలలో చూస్తే వీళ్ళు స్తోత్రం చేయడం అలవాటు. వీళ్ళు మళ్ళీ ఏమైనా ఆయన పక్క అలా వదిలిస్తే ఈ పక్క తిరిగి ఈ పిల్లాన్ని స్తోత్రం చేశారు అనుకోండి, అయిపోయింది. ఊరి బాబు ఎక్కడ పోవాలరా బాబు అని చెప్పి అప్పుడు లోపల అందు లేదు. ఇది ముముక్షులోకం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అంశం. అంటే అహంకారం ఎంత వేగంగా కలుగుతుంది అంటే ప్రహ్లాదుడు ఎంతగా వ్యవస్థను అర్థం చేస్తున్నాడు. అది ఆ పిల్లవాడు ఎంత అటెంటివ్గా, కొంతమంది అంటారే మోస్ట్ అటెంటివ్గా ఉండండి అంటుంటారే, అతి జాగ్రత్త అని. అలాగే ఎంత జాగ్రత్త వహించకపోతే ఇంత సునిశ్చితమైన దృష్టి ఉంటుంది. అందుకు అంత దృష్టి ఆయన గారి యొక్క ఆ సంసారభిధి వ్యక్తం చేయడం రూపంగా స్వామి ఈయన గారి జాగ్రత్తను పసిగట్టేశాడు. అందువల్ల అక్కడ అద్భుతమైన స్తోత్రం. ఎంత అద్భుతమైన స్తోత్రము! 43 శ్లోకాల స్తోత్రం అది. అందులో 3 శ్లోకాల సంసార వ్యవస్థ గురించి విభత్వం. అంటే ఈ వ్యవస్థ ఏంటి, ఈ రాకలేంటి, ఈ పోకలేంటి, చావులేంటి, పుట్టుకలేంటి, ఎప్పుడు ధరిస్తా ఉంది నుంచి ఎప్పుడు బయటపడతాం. నృసింహ ఎంత అద్భుతమైన స్తోత్రం చేస్తాడు ప్రహ్లాదుడు. చెప్పొచ్చేది ముముక్ష లోకం అంటే సాధక లోకం. సాధకులైన వాళ్ళు దీన్ని పరిశీలించాలి. ఆ అహంకారం పోతుందంటే అది ఎందుకు పోతుంది, ఇలాంటి మాటలు మాట్లాడితే అది ముంచేస్తుంది, మళ్ళీ బ్రహ్మాండంగా ముంచేస్తుంది. అసలు అది కలుగుతోందనే ఎరుకు కూడా మన కళ కలిగిపోతుంది లోపల. మనం ఏదో ప్రత్యేకం అనిపిస్తుంది లోకంలో. ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వాళ్ళు లేకపోతే ఈ పని అవ్వదు అనే సిచ్యువేషన్ వస్తుంది. ఒక్కొక్క సందర్భంలో అక్కడ చుట్టూ ఎంతమంది ఉన్నా ఆవిడ లేకపోతే పని అవ్వదు అని ఒక సిచ్యువేషన్ వస్తుంది. అది ఎప్పుడు మనకు వస్తుంది ఓ రోజు. ఎప్పుడు వచ్చినప్పుడు చాలదు అంటే మనల్ని ఆధారం చేసుకుని 10 మంది ఇబ్బంది పడ్డమో మనం లేని కారణం చేస్తే మనం వస్తే 10 మంది సుఖపడడం కనిపిస్తుంది. అప్పుడు 10 మంది మనం స్తోత్రం చేస్తారు. మనం నువ్వు వచ్చావు కాబట్టి పని అయిందిరా అంటారు. అప్పుడు అది కరెక్టే, కానీ మనం ఎలా తీసుకుంటాం దాన్ని. అక్కడి నుంచి మనం ఏదో ప్రత్యేకం అనుకున్నామో మునిగిపోయింది. ఇవన్నీ లోపల చూస్తాడు పరమాత్మ. మనసులో మనం ఎలా ఉంటున్నాం, ఇవన్నీ ఎలా గ్రహిస్తున్నాం, ఎలా తీసుకుంటున్నాం, అప్పుడు కూడా జాగ్రత్త ఉంటున్నామా లేదా అందుగా పిలవడదు వాళ్ళు. కనుక ఎంత పరిశీలిస్తే ఈ వాక్యాలన్నీ బయటకు వచ్చే ఏమో నాకు యథార్థం ప్రహ్లాదుల గురించి 5 ఏళ్ళు 5-6 ఏళ్ల క్రితం దాకా నాకు అసలు ఏమీ తెలియదు. నేను మొదటి నుంచి పట్టుకున్నది భగవద్గీత. ప్రహ్లాదుల గురించి నాకు ఎవరో చెప్పలేదు కూడా. ఏదో సంబంధించి శ్రామ వచ్చాడు ఇంతవరకే. ఇంత తప్పించి ఆయన గారిలో ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి నాకు తెలియదు, ఎవరూ చెప్పలేదు. ఎప్పుడూ ప్రహ్లాద వాక్యాన్ని ఎవరి దగ్గర వెళ్ళలేదు. ఆ సిచ్యువేషన్ రాలేదు. అందరూ ఎంతసేపు కృష్ణుడు భాగవతం లీలలు ఇంత ఇవి చెప్పడం ఇవే వినాలని తప్పించేది భగవద్గీత. ఏం తప్పించి ప్రహ్లాద వాక్యాన్ని ఏ పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు వెళ్ళదు. ఒక సందర్భంలో ఒక ఆయన దగ్గర విన్నాను, కొంత జ్ఞానం కలిగింది కావచ్చు. కానీ తర్వాత చదువుతుంటే పరిశీలిస్తుంటే లోపల నుంచి ఇన్ని రకాల దృష్టి కోణాలు ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పి మహానుభావుడు దేవల్ల ఆయన స్వభావం ఏమిటో, ఆయన యొక్క దృష్టి ఏమిటో అలాగా అవగతం అవుతూ వస్తే దాన్ని కాస్త చిన్న చిన్న కాగితాల మీద రాసుకుని ఉంచుకునేవాడు. నాకేదో ఆనందంగా ఉందని వాటన్నింటినీ కలిపి ఓ రూపం తీసుకొచ్చాను. షణ్ముఖ గారు ఒప్పుకున్నారు కాబట్టి పుస్తకంలో వేస్తాం. అందువల్ల చిట్ట చివరిగా ఎందుకంటే 32 సింహాసనాలకు 32 సంఖ్య ఇష్టం. అందువల్ల 32 పాయింట్లు పెట్టాలి. సో మనం ఎటువంటి అవస్థలో ఉన్నామన్నదాన్ని ఒకసారి కంక్లూడ్ చేస్తూ ఆగకుండా భగవన్నామ స్మరణ రూప ఆర్తనాదం చేసి భగవంతుడి చేత రక్షింపబడవలసినంత స్థాయిలో అదే కదా ఆగకుండా భగవన్నామ స్మరణ రూప ఆర్తనాదం. ఆర్తనాదం అంటే ఆపదల్లో ఉన్నప్పుడు రక్షించండి కేకలేస్తారు, దీని ఆర్తనాదం అంటారు. అటువంటి ఆర్తనాదం చేసి భగవంతుడి చేత రక్షింపబడవలసిన స్థాయిలో ఎటువంటి వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థకి మొత్తం 7 విశేషణాలు వేస్తాం. అత్యంత క్రూరమైనది ఇవన్నీ పోతన గారు ప్రహ్లాదుడు పోతన గారు చెప్పినవి.
పూర్ణ క్రూర దుర్వార దుర్భర, అదే 3 పదాలు. అత్యంత క్రూరమైనది, భరించలేనట్టుది, దాటశక్యం కానిది, అనిత్య సంబంధాల మత్తులో పడేసేది, అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి అయినది, మన స్వరూపానికి పూర్తిగా విరుద్ధ లక్షణాలు ఉన్నది, ఆత్మాధిష్టానక భ్రాంతి కారకమైనది. చెప్తాను, ఇవన్నీ వివరణ చెప్తాను. ఆత్మాధిష్టానక భ్రాంతి కారకమైనదైన సంసార వ్యవస్థలో పేకల్లోతు మునిగి ఉన్నటువంటి జీవాత్మలం అనేది సదా ఎరుకలో ఉండి తీరాలి, అప్పుడే పురోగతి. 7 విశేషణాలు. ఈ సంసార వ్యవస్థ 7 విశేషణాలు. అంటే ఎటువంటి సంసార వ్యవస్థలో ఉన్నాం, అందులో కూడా ఎలా ఉన్నాం, అందువల్ల భగవంతుడి చేత రక్షింపబడాలంటే భగవన్నామ స్మరణ రూపమైన ఆర్తనాదం. గజేంద్రుడు ఎలాగైతే, గజేంద్రుడు పైకి ఏం అరవలేదు, ఏమీ లోపల ప్రార్థన చేశాడు. జజాప పరమం గుహ్యం అని చెప్పారు కదా అక్కడ వ్యాసుల వారు కాస్త, జజాప లోపల జపించుకున్నట్టు పరమం గుహ్యం అవుతుందా. కనుక ఇక్కడ భగవన్నామ స్మరణ ఆర్తనాదం. ఆర్తనాదం అర్థమైంది, భగవంతుడి చేత రక్షింపబడాలి. ఇప్పుడు మనం ఉంటున్న వ్యవస్థ యొక్క స్వరూపం ఇది, అత్యంత క్రూరమైనది. క్రూరం అర్థమైపోయింది కదా, దేహాలు మార్చేస్తుంది. ఎప్పుడు కసాయివాడికి ఎలాగైతే దయ అనేది ఉండదో, అంటే దయ అనేది ఉంటే కసాయివాడు ఎలా అవుతాడు, కసాయి దయ రెండో చోట ఉండవు, అయితే ఇది లేదు అది. అలాగే ఈ సంసార వ్యవస్థ, అయ్యో ఈయన జన్మలు ఇచ్చారు కదా వీళ్ళు వదిలేద్దాం బయటికి అని ఒక్కసారి కూడా అనుకోదు. అది క్రూరం అంటే. ఇంకా భరించలేనట్టుది. ఇంట్లో ఉంటే ఉన్నామంటే నష్టమే ఉంది అంటారేమో. కొన్ని రకాల దేహాలు వస్తే ఆ దేహాల యొక్క మనుగడ భరించలేదు. లోపల చూస్తున్నాము చాలా దేహాలను. ఒక కుష్ఠవ్యాధి ఉంటుంది, ఆ దేహం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఇందులో ఉన్నవాళ్లే, వాళ్ళు గత దేహాల్లో బాగా బతికిన వాళ్ళే. ఏవో రకరకాల మోహాల్లో పడి ఏవో పాపం చేస్తే ఆ దేహం వస్తుంది. వారికి ఆ దేహం రావడం వారికి ఇష్టమేం కాదు. దేవిని వారికి వేళ్ళు అందంగా ఉండాలనే ఉంటుంది, కానీ వేళ్ళు తినేస్తున్నారు, రోగం కాదు. అన్నం తినడానికి కూడా వేళ్ళు ఉండవు వాడికి. చూస్తున్నాం లోపల. మరి వాళ్ళ దగ్గర సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, వాళ్ళ దుస్థితి ఏమిటో చూస్తున్నాం, కానీ మనకి మన దేహం వైరాగ్యం రావట్లేదు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మన దేహం యొక్క సౌందర్యాన్ని మళ్ళీ పోషించుకునే ప్రయత్నమే. దేహాన్ని ఎంతగా దీన్ని పోషిస్తే అంతగా మోహంలో పడదు. దీన్ని చాలా తక్కువ సేవలు చేయాలి, చాలా చాలా తక్కువ. ఎంత తక్కువ సేవలు చేస్తే అంత. మినిమం సేవలు ఎలాగో ఉంటాయి, మినిమం. కానీ అంతకన్నా మించి దీన్ని సేవలు చేస్తే ఇది ముంచెత్తుంది. ఎందుకంటే చూస్తున్నాం, ఏదో ఎంతో కొంత భగవంతుడి దేవాళ్ళు అనుకూలమైన దేహమే కావచ్చు. ఈ అనుకూలమైన దేహం వచ్చినప్పుడు చాలా మంది ఆరోగ్యమే మహాభాగ్యం, దీనికి ఎంతవరకు ఆరోగ్యం అంటే ఆరోగ్యం మహాభాగ్యం ఎందుకంటే ఆరోగ్యం ఉన్నామని చెప్పుకోవడానికి. ఈ ఆరోగ్యం దేనికి? భగవత్ ప్రాప్తి కోసం, మోక్షం కోసం సాధన చేయడానికి. అనారోగ్యవంతుడు ఎలాగో చేయలేడు, ఆరోగ్యవంతుడు చేయగలడు. కరెక్టే, ఆరోగ్యం ఉంది. మరి ఆరోగ్యం ఉన్నప్పుడు ఈ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళతో ఏదో పెద్ద సమస్య ఉంది. ఏంటి చెప్తున్నా, ఈ అనారోగ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తుంటారు. అంటే వీడికి ఆరోగ్యం శాశ్వతం. 4 రోజులు పోతే వీడి పరామర్శించి 4 రావాలి. పదవ మోహం మళ్ళీ. కొంతమంది వాళ్ళ ఆరోగ్యాన్ని నిలబెట్టుకుంటారు, పాపం ఏదో రకరకాల యోగా చేసి అదృష్టవంతులే, కానీ వాళ్ళకి ఆ మోహం ఏర్పడుతుంది. భగవంతుడు ఇది ఇచ్చాడు, సంతోషం. దీన్ని ఎంతవరకు ఇది వెంటనే భగవత్ సాధన చేసి దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పి ఇంకా బచాలి వాళ్ళు. లేని వాళ్ళందరి పేర్లు వల్లించుకోవడం. వాడా అవన్నీ తినేసాడు, ఎందుకు అలా అయిపోయాడు, ఇవి మాట వాడు ఎలా వచ్చి యోగా చేయడం, అందుకు వాడు అలా అయిపోయాడు. నువ్వు చేస్తే నువ్వే ఉండదు మంచి ఆరోగ్యంగా ఉండడం. ఇంకా ఆరోగ్యం ఉండడం మాత్రం ఇలా ఉండిపోతావా? ప్రాణం పోదా? మరి ఆ రోజు ఆరోగ్యంగా ఉన్నవాడు ప్రాణాలు పోతున్నా, లేనివాడు ప్రాణం పోతాయి. ఈ ఆరోగ్యం అనేది ఒక ఉపాయం. దేనికి? భగవత్ ప్రాప్తి కోసం సాధన చేయాలి. ఎందుకంటే దేహం ఆరోగ్యంగా లేదు, దీన్ని కూర్చోబెట్టాలి, దీన్ని లేపాలి, దీన్ని పూజ చేయించాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆరోగ్యం అవసరమే. కానీ ఆరోగ్యం అనేది ఆరోగ్యంగా ఉండడమే గమ్యం కాదు కదా. ఆరోగ్యం ఒకనొక అవసరం అన్నారు, కానీ ఆరోగ్యంగా ఉండడమే గమ్యం కాదు. ఇప్పుడు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఒకనాడు దేహం వెళ్ళిపోతుంది. మరి ఆరోగ్య పరిస్థితి, ఈ ఆరోగ్యంగా ఉండడం ఓ మోహం, అనారోగ్యంగా ఉన్నవాళ్ళకి ఓ మోహం. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అసూయపడుతుంటారు, వాళ్ళు అదే గోల. ఎన్ని గోలలో అనారోగ్యవంతులు ఏదో సమస్య. వాడు బాగున్నాడే, వీడు బాగున్నాడే, బాగుంటాయి. వాళ్ళు బాగుంటే మనకి గోల. వీళ్ళకి ఈ అసూయ, వీళ్ళకి ఇది అసూయ. అంటే వాడు ఆరోగ్యవంతులు అసూయ, వాడికో అనారోగ్యవంతులు చూసి వాడికి మోహం.
నేను వెళ్ళకుండా గొప్పవాడని. ఏంటి ఇక మనసులు బాగుపడవా? ఎప్పుడు ఇదే పోవాలని సేపు వాళ్ళ లిస్టు వీళ్ళ లిస్టు వేసుకోవడం. ఇదే పెద్ద సమస్య చాలా మంది దగ్గర. తెలియని మోహం. మన శరీరం మన మాట విందనుకోండి, మనకు పెద్ద మోహం. ఇది ఇలా ఉండిపోతుంది అనుకుంటాం. ఒకనాడు వెంట మానేస్తే అరవై అయిపోయింది సమస్య. అందువల్ల ఎంత వేల నిలిచి బయటపడాలి. ఆశు అంటే వెంటనే శీఘ్రంగా కొన్ని వాడు మన మాట వింది సంతోషం కాటాలుగా ఎలా ఎంతకైనా అలా పెట్టుకుంటాం. అలాగే ఒకనాడు మాట వినకపోతే ఆ రోజు భరించలేము ఈ దేహాన్ని కదా. అందువల్ల అంటే ఎవరు ఏ స్థానంలో ఉన్నా మోహం కమ్మేస్తుంది చెప్పేది. ఎవరు ఏ స్థానంలో ఉన్నా ధనవంతుడు ధనం ఉన్న మోహం, ధనం లేని వాడికి ధనం లేని మోహం. ధనవంతుడిని చూసి వీడు అలాగా రగిలిపోతుంటాడు లోపల. వీడి మనసు ఇలా కాల్ చేస్తుంది వీడిని. వాడి ధనం, ఆ ధనం వల్ల వచ్చే మోహం వాడిని కాలు తగలబెట్టేస్తుంది. వాడిని చూసి అసూయి వీడిని తగలబెడుతుంది. ఇదే ప్రపంచం లేదు. ఎవరి మనస్సు వాళ్ళ స్వాధీనంలో లేదు. ఉన్నవాడికి లేదు, లేనివాడికి అసలు లేదు. మానసిక ఆరోగ్యాలు లేవు. ఎంతసేపు ఈ శారీరక ఆరోగ్యాలు దీని గురించి చూసుకోవడం. 3 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్, నెలకొకసారి షుగర్ టెస్ట్. షుగర్ లేకపోతే అదే మోక్షం అంతే. ఎక్కడ తేలింది ఎవరు? ఎందుకంటే ఉన్నవాడికి తిన్నాక లేదుగా. అందువల్ల వీడు హాయిగా వాడు ఎదురుకొని తినేస్తుంటాడు. అదో అహంకారం. సో వాడు ఎదుర్కొంటే వీడు 4 రసగుల్లాలు తింటే వీడికి మోక్షం పోతుంది. ఆనందం, దిక్కుమాల ఆనందం లేదనేది. వాడు బాధపడ్డ బాబు వాడు ఎదుర్కొంటే వీడు 4 తినేస్తుంటే అంటే వాడు 2 మిగిలిస్తే ఆ 2 కూడా తినడం మొత్తం 6. వాడు వాడేమనుకుంటాడు, వీడికి ఎప్పుడు వస్తుందని వాడు అనుకుంటాడు. వీడికి షుగర్ రావాలని వాడికి జ్ఞానం. వీళ్ళే మనుషులు వీళ్ళే. ఇప్పుడు అదే బాయ్ వీడికి ఇన్నాళ్ళైనా షుగర్ లేదేంటరా? ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ. ఇన్నాళ్ళైనా షుగర్ లేదా? అదేంటి రావాలా కంపల్సరీయా? అంటే వాడికి ఆ షుగర్ లేని తనాన్ని వీడు భరించలేకపోతున్నాడు. అసూయ. వాళ్ళు ఏది వాళ్ళు లేదు అదృష్టవంతుడు పోతే తింటాడు అన్నారు. ఏమైంది కాదు, వాడు అలాగే తినలేని తనాన్ని పొందాలి. నేలా ఉండనే వాడు అలా ఉన్నాడు. దీనికి ఏం చెప్తాం? దీనికి లెక్కలు దీనికైనా ఏం చెప్తాం ఇవన్నీ? అంటే ఉండవలసినటువంటి ఒక ప్రయత్నం, ఉండవలసిన స్థితి లేనప్పుడు ఇవే వాళ్ళు నలుగురు కలిసి ఇవే మాట్లాడు. ఇవే మాటలు పెళ్ళిళ్ళు ఇవే మాటలు. ఏరా బావా షుగరే ఉందంటే ఏం లేదురా, షుగరే ఉంది అనకూడదు. షుగరే లేదు కదా అటే ఇచ్చాడు కాదు అంటే ఉండాలని వీడు వచ్చిందిరా ఈ మధ్య అని. ఇదే చివరికి ఇదో పెద్ద వ్యాపకం. తెల్లవాళ్ళకి ఇదో వ్యాపకం. ఏదో మోహం పెట్టేస్తుంది అలాగా. దేహం తీసుకొచ్చే మోహం ఇంత అంత కాదు, తెగమోహం పెడుతుంది దేహం. ఇది ఎంత నీటి బుడవో అంత శాశ్వతంగా కనిపిస్తుంది. మీకు దూరం అవుతున్నాడు తెలుస్తున్నాడు బాధ ఏంటి. సరే అప్పుడు మన బాధ ఎవరికో చెప్పుకోలేము, ఎవడో మన బాధ అర్థం చేసుకోలేడు. దేహం అంత మోహ నిలయం దేహం, తెగమోహ పెట్టదు. అందువల్ల భగవంతుడు నాకు ఇచ్చిన సౌకర్యాలు ఉపయోగించుకుని దాటే ప్రయత్నం చేయాలి. కానీ మనకు ఇవ్వబడిన తెప్ప బాగున్నప్పుడు వెంటనే రేవు దాటి వెళ్ళడమే కానీ తెప్ప బాగుందని పబ్లిసిటీ ఇచ్చుకోవడం కాదు. ఇక్కడ ఆ తెప్పవాడు ఎత్తుకుపోతాడు, అయిపోతుంది. అందువల్ల అత్యంత క్రూరమైనది. క్రూరం అంటే ఇది మనకు ఉన్న సౌకర్యాన్ని కూడా వాడుకోనివ్వదు, దాన్ని పెట్టి మోహం పెట్టదు. అది క్రూరం అంటే. ఏదో చూపించి మోహం పెడుతుంది, ఏదో మోసం చేసేస్తుంది. ఆ మోసం చేసే లక్షణాలు ప్రతి వస్తువులో ఉన్నాయి. సంసార వ్యవస్థలు వచ్చిన మూలం. ఇంకా భరించలేనట్టుది, ఆయా దేహాలు వస్తే భరించలేని పరిస్థితి, దాట శక్యం కానిది. కారణం మోహాల నిలయం. ఎందుకంటే దీని ఆద్యంతాలు ఎవరికి అందటం లేదు. ఇప్పటిదాకా దీని ఆద్యంతాలు ఎవరికి, సంసార వ్యవస్థ ఇది ఆదండి, ఇది అంతమండి. నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ఠ 15వ అధ్యాయం 3వ శ్లోకం. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్నచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇప్పటిదాకా ఈ సంసార వ్యవస్థ ఆది మధ్యాంతాలు ఎవరికి అందలేదయ్యాను పరమ. ఇది ఇలా ఉంటుంది అనేవారు దీన్ని ఎవరు నిర్ణయించలేకపోయారు. దీనికి స్థిరమైన రూపం లేదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు వర్షం గంట పోయి ఇంకోలాగా, ఇంకో గంట పోయి ఇంకోలాగా, ఇంకో గంట పోయి. ప్రపంచం అంటే ఇతమిత్తంగా ఎలా ఉంటుంది ఎవరో చెప్పలేరు. మార్పులు చెందుతూ ఉండే స్వరూపం పొందింది. అందువల్ల దీని ఆద్యంతాలు అందితే దాటశక్యమేమో, ఏమి ఆద్యంతాలు లేదు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఈ దేహం యొక్క మొదలు చెప్పగలం కానీ ఏనాడు ఈ జనన మరణ ప్రవాహంలో పడ్డాం ఈ డేటా మన దగ్గర లేదు. ఉందా?
ఏనాడు ఈ జన్మ మరణ ప్రవాహంలో పడ్డం డేటా మన దగ్గర లేదు, అసలు పడ్డామనే స్పృహే లేదు. ఎదుగు ఈ దేహం ఎప్పుడు పుట్టిందో చెప్తాం, ఆషాఢ బహుళ చవితి ఏదో చెప్తాం, ఏదో మొత్తం ఇది కూడా చెప్తాం. ఇది ఇప్పటికి ఎన్ని చవితులు వెళ్ళి ఎన్ని చూసాం ఎన్ని దేహాలు ఎన్ని పుట్టుకలు ఆ లెక్కలేదు. విచిత్రం ఏంటంటే పుడుతూ చస్తూ ఉన్నామనే వ్యవస్థలో, పుడుతూ చస్తూ ఉన్న రూపమైన వ్యవస్థలో ఉన్నామనే స్పృహ కూడా లేదు. అంత మోసం చేసేస్తుంది అని చెప్పొచ్చు. మనం ఎందులో ఉన్నామో దాన్ని మనకి తెలియనివ్వదు. ఈ దేహమే సత్యం అనిపించదు. ఈ దేహాన్ని హాయిగా ఉంచుకుంటూ చాలు హాయిగా ఉంటామని ఒక మోహం కలిగింది. అలా దేహం చుట్టూ తిప్పుతున్నారు. తెల్లవారు లేస్తే వచ్చిన ఆలోచనలను దేహం చుట్టూ. అదే రమణ మహర్షి గారు ఎంతసేపు దేహం గురించి ఆలోచించే వాళ్ళని గానుగద్దుతో పోల్చాడు ఆయన. గానుగద్దు మామూలు ఎద్దు వేరు, గానుగద్దు వేరు. ఆ తెల్లవారి నుంచి సాయంకాలం దాకా ఎంత తిరిగినా గాను చుట్టూ తిరుగుతుంటుంది. అది అనుకుందిగా ఆయన చాలా దూరం వెళ్ళిపోయినా అనుకుంటుంది. కళ్ళకి గంతలు కట్టేస్తాడు దానికి. ఎందుకంటే దానికి అటు ఇటు దృష్టి వెళ్ళకుండా ఉండడానికి కళ్ళకి గంతలు కడతాడు. అందువల్ల అక్కడే తిరుగుతుంటుంది అది. అది అనుకుంటుంది సాయంకాలం చాలా దూరం వస్తాను. ఎవరికి వచ్చింది అక్కడే ఉంది, ఎక్కడ బయలుదేరింది అక్కడే ఉంది. కారణం అది గానుగద్దు. మామూలు ఎద్దు స్ట్రేట్గా నడుస్తుంది, దూరం వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఎంతసేపు దేహాల గురించి ఆలోచించేవాళ్ళు గానుగద్దులు అని చెప్పారు. అంటే వాళ్ళకి ప్రగతి అతి గతి ఉండదు. దేహం 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 ఆ దేహం నాడు పోతుంది, అయిపోయింది, ఎంత అక్కడ అయిపోయింది. మళ్ళీ ఇంకో రకమైన దేహాన్ని తీసుకొస్తే మళ్ళీ ఆ దేహం అంటారు. ఎంతసేపు దేహ భాష. ఈ దేహాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి ఇదే వేళగా ఆధ్యాత్మికం ఏంటి అది సంగతి. అందువల్ల దాటశక్యం కానిది ఆ దేహం యొక్క మత్తులో పడేస్తుంది. తర్వాత అనిత్య సంబంధాల మత్తు, ఈ దేహం అనే మత్తు. దాని తర్వాత ఈ దేహానికి ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాస్తవానికి అనిత్య సంబంధాలు. దేహమే అనిత్యం, దేహం బట్టి వచ్చినవో అనిత్యం. కానీ ఈ అనిత్య సంబంధాలు నిత్య సంబంధాలు చూపించి ఒక మోహంలో పడేస్తుంది. మత్తు అంటే ఇంకా ఆపుకోలేని కాంక్ష. పరమాత్మ సంబంధం మీద కాంక్ష ఉండదు, దేహ సంబంధమైన కాంక్ష. ఇది ఎంత అనిత్యమో అంతగా వాటి గురించి నిరంతరం ఎంతసేపు దేహం ఆలోచన, దేహానికి సంబంధించిన వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఏమైపోతారో వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఏమైపోతారో వాళ్ళు ఏమైపోతారు. అలాగే ఈ ఆలోచన మనసు నిండిపోతుంది. ఇలా ప్రపంచంతో నిండిపోయిన మనస్సు పరమాత్మ సాధనకి ఈ మనస్సు ఎందుకంటే మనస్సు యొక్క అంతస్తు బట్టి పరమాత్మ పునర్జన్మ నిర్ణయిస్తాడు. ఇది మనస్సు యొక్క స్థాయి బట్టి. మనస్సు పర్ఫెక్ట్ గా ఉందా అలాగే మోక్షం అంతే. మనసు అదుపులో లేని వాళ్ళకి ఎవరికైనా ఒకటే సిద్ధాంతం. ఈ భక్తుడికైనా ఆ భక్తుడికైనా ఎవరి భక్తుడికైనా ఒకటే. అందువల్ల మనసు నిండా ప్రపంచం ఉన్నవాడిని తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచంలో పడాలి. చూసుకుంటాడు మనసులో ఏముంటుందని. ప్రపంచం ఉంది, మనసులో ప్రపంచం ఉన్నప్పుడు వీడికి ఈయన గారు ఈ ప్రపంచమే సరే అని చెప్పి మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావడానికి ఓ దేహం ఇస్తాడు. మళ్ళీ ఆ కొత్త దేహం వచ్చిన తర్వాత మళ్ళీ పాత మనస్సే. చూసారా, కొత్త సీసాలో పాత నీరు అన్నది ఓ మాట వింటుంటాం. అలాగే దేహం మారినా మళ్ళీ అదే మనస్సు. మనస్సు మారదు. అందువల్ల మనస్సు మనకి నిత్యం, మనస్సు శాశ్వతం. అందువల్ల మనసును ఒకంతైనా ఇక్కడ మార్చుకుంటే అది కాస్త అది అక్కడ మన పురోగతి చూపిస్తుంది అన్నమాట. అందువల్ల ఈ అనిత్య సంబంధాలు పెద్ద మస్తు. వాటి ఎడల ఎంతవరకు ప్రవర్తించాలి అంతవరకే, కానీ అవి తెలియకుండా జీవితాన్ని అన్యాయం చేసిపడారు. మరి ఇది ఎవరికి ఎంత అర్థమవుతుందో ఎవరికి వాళ్ళు ఎవరు చూసుకోవాలి. ఇది ఎవరి జాగ్రత్త వాళ్ళు వహించవలసిందే. ఎందుకంటే ఎవరు కూడా ఎవరు ఎన్నాళ్ళలో ఉండము, ఎవరి దారి వాడదే. అందువల్ల ఇవి ఏ విధంగా మన మనస్సును స్వాధీనం చేసేస్తున్నాయి, ఏ విధంగా మన మనసును అదుపులో ఉండని కూడా చేస్తున్నాయి అన్నది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోలేదు. అంటే మనసుని పరిశీలించుకోవడం పెద్ద సాధనలో మనసుని వాచ్ చేస్తూ ఉండాలి. ఈ మనసు ఏంటో ఆలోచిస్తుంది. ఇది ప్రపంచ విషయాల మీద వెళుతుందా, పరమాత్మ మీద వెళుతుందా, ప్రపంచ విషయాలు దేన్ని ఎక్కువ ఆలోచిస్తుంది, ఎందుకు ఆలోచిస్తుంది అనేది పరిశీలించాలి. మిమ్మల్ని ఎలానే ఆబ్జెక్ట్ గా చూస్తున్నానో మనసును అలా అబ్జర్వ్ చేయాలి. మనసును సాక్షిగా చూస్తేనే మనసు వేగం తగ్గుతుంది. మనసు ఏం చెప్తే చేసిన వాడికి పురోగతి ఏం లేదు వాడికి. సో మనసు సాక్షిగా చూడాలి. అదే ధ్యానం అంటే. మనసుని సాక్షిగా చూడాలి. వచ్చిన ప్రతి ఆలోచన రోజు ఒక సమయం పెట్టుకుని ఆ సమయం ద్వారా మనసుని సాక్షిగా చూడాలి. అది ఏ తరహా ఆలోచన చేస్తుంటుంది. సో ఈ రకమైన ఆలోచనతో ఉన్నప్పుడు ఇది నాకు మోక్షం ఇస్తుందా అని మనకి అర్థమవుతుంది. అప్పుడు ఎలా ప్రయత్నం తీవ్రతరం చేయాలి, ఆ మనసును దేనిమి పెట్టాలి, మనసులో ఏం పెట్టాలి, ఇవన్నీ ఆలోచన. అప్పుడు భగవత్ ప్రార్థన పెరుగుతుంది. నా మనసు నా అదుపులో లేదు, నువ్వేదో చేయవలసిందే, అక్కడ స్తోత్రం. స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. మనసు అదుపులో ఉందా లేదా, రెండే మాటలు అంతే. వాళ్ళు ఎంత బతికారు, ఏమి తిన్నారు,
ఈయన బంగారాలు ధరించినవన్నీ పక్క వాళ్ళే మిగిలిపోతాయి, ఎవడు పట్టుకెళ్ళడు. మనసులో మనం ఏ ముద్రలు వేసుకుని వెళుతున్నాం. వెళ్ళిపోతూ నా ఒంటి 15 తులాలు ఎవరు అక్క వెళ్ళిపోతారు అనుకోండి. 15 తులాలు వీళ్ళు అక్క వెళ్ళిపోతారు వేరే సంగతి. కానీ ఆ 15 తులాలనే ఆ ముద్ర మనతో వచ్చింది. రాబోయే దేహంలో 15 తులాలు ఉండవు, 6 తులం కూడా ఉండకపోవచ్చు. కానీ లోపల కాంక్ష ఉండదు. బంగారం మీద కాంక్ష అక్కడ, వస్తువు ఉండదు, లోపల కాంక్ష ఉంటుంది. అప్పుడు ఇంకా నానా రకాల దొంగతనాలు రకరకాలు. దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? కాంక్ష పెరిగిపోతుంది లోపల. పైకి చూస్తే వస్తువు ఉండదు. ఏం చేయాలి? ఆ కాంక్షను నిగ్రహించుకోవడానికి వివేకం లేదు, అందుకే దొంగతనాలు వస్తాయి. రకరకాలు ఎలాంటి ప్రారంభంగా ఎలాంటి దేహాలు వస్తాయి ఎవరు తెలుసు? ఏంటంటే ఇంతకన్నా బాగా బతుకుతాం ఎవరు చెప్పాడు? బాగా బతకడం అంటే ఇక్కడ 15 ఉంటే అక్కడ 30 ఉండడమా? ఇదే. సో చెప్పొచ్చేది ఏంటంటే ఏమైనా ప్రారంభాలు ఎలా ఉంటాయో. అందువల్ల ఈ అనిత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీటిని బాగా అవగాహన చేసుకుని వీటి మోహంలో పడకుండా ఎవరితో ఎంతవరకు ఇంతవరకే జాగ్రత్త రావాలి. 70 దాటిన తర్వాత 60 దాటిన తర్వాత ఇంకా ఆత్మ తరహా దృష్టి రావాలి, దేహ తరహా దృష్టి ఉండకూడదు. అందుకే మన వాళ్ళు అక్కడ చెప్పారు, బాధ్యతలు తీరిన తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళిపోండి. వానప్రస్థం అంటే పూర్తిగా ఆత్మ సంబంధమైన ఆలోచన అయిపోయింది, దేహ సంబంధమైన ఆలోచన అయిపోయింది. ఇంకా ఆ దేహ సంబంధమైన వాళ్ళు బాధ్యతలు తీరే ఓ నమస్కారం మీ యాత్ర మీరు పడండి అంతే, అక్కడితో సరి. ఇంకెక్కడ ఆత్మ సంబంధమైన ఆలోచన. జనవరి నెల దాకా ఆటపాట, ఇంక జనవరి దాటిన తర్వాత పుస్తకాలు తీయడమే. పరీక్షలు ఉన్నాయి ఏప్రిల్లో, ఇంకా ఆటపాట అంటే చదువుతున్నావు, అర్థమవుతుందా? అలాగే ఆ చివరి 3 నెలలు ఎలాగో 60 నుంచి దాటితే ఆ చివరి ఎక్కడ దాకా వెళుతుందో అది ఆ దశ. అక్కడ ఆత్మ తరహా ఆలోచన, ఆత్మ సంబంధమైన ఆలోచన. నేను ఆత్మ విషయం తెలిసింది, అనుభూతి లేదు కనుక నా అనుభూతి పొందడం నేనేం చేయాలి? ఈ ఆత్మ తరహా ఆలోచనకి ఈ దేహ సంబంధమైన ఆలోచనలే విఘాతం. అందువల్ల దేహ సంబంధమైన ఆలోచన తగ్గించుకోవడం, దేహ సంబంధమైనటువంటి వ్యవహారాలను తగ్గించుకుంటూ రావడం, మనకి మన దేహాన్ని జ్ఞాపకం చేసేవాడిని దూరంగా పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళతో నియంత్రణతో ఉండటం, కంట్రోల్. మనకి మనల్ని ఆత్మగా జ్ఞాపకం చేసేవాళ్ళతో సత్సంగం పెంచుకోవడం. ఎందుకంటే వాళ్ళు మన దేహ దృష్టితో చూస్తారు, అందువల్ల మన గతం అంతా మాట్లాడుతుంటారు. ఆపరాబాబు అని చెప్పడం. అక్కడ కూడా మొహమాటాలో పోతే వీడు మనం రక్షించడు. చాలా చెప్పేగా అయిపోయింది, అర్థమాను కదా, తిరగే అర్థమానికి అయిపోయింది. నా గత నా జ్ఞాపకం చేయక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ అవన్నీ వచ్చి నష్టపోతాం. మళ్ళీ ఈ స్మృతి లోపం వచ్చింది అనుకోండి, అయిపోయింది ఇంక భగవద్ జ్ఞానం. అంటే ఎంత జాగ్రత్తగా బతకాలో చూడండి. అందుకు చెప్తున్నారు, అందుకు భగవన్నామం మరిస్తే పోయింది ప్రమాదం. వీళ్ళందరూ మన భగవన్నామం మరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అది గొప్ప. ఎందుకంటే వాళ్ళు మన దేహం దృష్టితో చూస్తారు. ఆ రోజు నాకు ఈ చీర పెట్టావు అక్క, ఎంత బాగుందో, అయిపోయింది. అంటే ఎక్కడికి పోతాం? 20 ఏళ్ళు వెనకపోతాం. ఈవిడ ఆ మాత్రం తీసుకెళ్తే చాలు, మళ్ళీ మన వెనక నుంచి ముందు రావడానికి మనకు 3 నెలలు పడుతుంది. ఈ 20 ఏళ్లలో మనకి ఎన్ని అనుభవాలు సరే. మనకు ఒక్కసారి ఓపెన్ అయిందో, ఒక్క బ్లాక్ ఓపెన్ అయిందో అందులో లక్షల ఆలోచనలు ఉంటాయి. ఆ చీర ఆవిడకి పెట్టడానికి దానికి పెద్ద కథ, ఆ చీర కొనడానికి బోల్డ్ డబ్బు సర్దుకోలేదు, వీళ్ళదే సర్దనం, వీళ్ళకి అప్పు తీర్చాం, ఇవన్నీ లింకులు ఉంటాయి పెద్ద. అంటే ఒక ఇష్యూ జ్ఞాపకం వస్తే దాన్ని ఆధారం చేసుకుని 10,000 మంది ఉంటారు లోపల. ఈ 10,000 ఆలోచన అయితే అది ఓపెన్ అయిపోతుంది. అంతే, ఆ షెల్ ఓపెన్ అయిపోతే అది మళ్ళీ క్లోజ్ అవ్వడానికి నానా యత్న పడాలి. ఎవడు మోస్తాడు? ఈవిడ ఓపెన్ చేసి కరెక్ట్గా క్లోజ్ చేయడం ఈవిడ తరమా? ఎవడు ఓపెన్ చేస్తాడు? లోపలంతా ఈ ఆలోచన లేదు. ఆ పొందబోయే నష్టం తెలిస్తే అప్పుడు తెలుస్తుంది. వీళ్ళు జ్ఞాపకం చేసేస్తారు కరెక్టే. వాళ్ళు ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఓడవద్దు. మన సంగతి ఏంటి? వాళ్ళు 20-30లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏం తెలుస్తుంది కష్టం? వాళ్ళు ఒకలా ఉంటారు. కానీ వాళ్ళ వల్ల మన నష్టం పొందకూడదు. మన నష్టాన్ని వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఎవరు వహిస్తారు? అంత జాగ్రత్తగా ఉంటారు. అందుకు చెప్పడం ఈ అనిత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక మత్తులో పడేస్తాయి. ఇవన్నీ మత్తు అంటే మనని మన అదుపులో ఉండనివ్వవు. ఇంకా ఈ వ్యవస్థ అంతులేని జనన మరణ మోహ పరంపర అది చెప్పేది. అత్యంత క్రూరం అంటే ఇది. అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. సంసార వ్యవస్థకి నిర్వచనం ఇది. అంతులేని జనన మరణాలను కలిగిస్తుంది, అంతులేని దేహాలను ధరింపజేస్తుంది. ఇంకా ఏ దేహం వస్తే ఆ దేహమే మనము అనే మోహం కలిగింది. మోహం అంటే 231 పేజీలో ఆఖరిది, 231 ఆఖరిది, 32 పాయింట్. అంతులేని జనన మరణ మోహ పరంపర. మోహం అంటే అది
ఏ దేహం వస్తే ఆ దేహము. 3వ లైన్లో ఉంది. ఏ దేహం వస్తే ఆ దేహమే మనం అనిపించి ఇంకా అక్కడి నుంచి నా మోహం ఇందాక చెప్పినట్టుగా మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. మోహం అంటే ఇంకా ఆ దేహమే మనం అంతే, అయిపోయింది. ఇంకా అలా చేసేస్తుంది అది. దాంతో ఎంతసేపు దేహ సంబంధమైన ఆలోచనలు, ఇంకా ఈ దేహానికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు, వాటి యొక్క ప్రస్తావనలో నింపేస్తుంది. మత్తు మందు పుచ్చుకున్న వాడికి ఎలాగైతే ఇంకా ప్రపంచ ధ్యాస ఉండదో, ప్రపంచ ధ్యాస ఇంకేముంటుంది. అలాగే ఈ సంసార మత్తులో ఉన్నవాడికి భగవద్ధ్యాస ఉండదు. ఇది అది మోహం అంటే. మోహం అంటే ఇంకా సత్య దృష్టి ఉండదు. వాడు ఏది పట్టుకున్నాడు అదే మోహం, అది సత్యం అంటే. సత్యానికి మోహానికి విరుద్ధం పూర్తిగా. మోహం అంటే భ్రాంతి. భ్రాంతినే సత్యం అనుకుని పడుకొట్టుకుంటుంటాం అన్నట్టు. సో ఈ మోహం ఆ విధంగా కొట్టుకునే విధంగా చేస్తుంది వ్యవస్థ. అంతులేని జనన మరణాలు కలిగిస్తుంటుంది. ఏ దేహం వస్తే ఆ దేహమే సత్యము అనేటటువంటి ఒక మోహాన్ని కలిగిస్తుంది. ఇది ఒక పరంపర. ఇంకా ఆ దేహంలో ఉన్నంతకాలం సుఖ దుఃఖాత్మక అశాంతి. అశాంతి అంటే దుఃఖ మిశ్రిత సుఖము, దుఃఖంతో కూడిన సుఖం అశాంతి అంటే. ఏ దేహంలోకి వచ్చినా ఇదే భాగవతం. ఎవరో ఏ దేహాలలో నుల్లేసుకుంటున్నది ఏమీ లేదు. ఏమైనా భ్రాంతి ఉంటే ఇప్పుడే బుద్ధిలో తొలగించుకోండి. వాళ్ళు వాళ్ళ స్థానంలో చాలా ఆనందంగా ఉన్నారు అనుకుంటే పెద్ద భ్రమ. ఒక్కసారి మిమ్మల్ని ఆ దేహంలోకి మారిస్తే అప్పుడు తెలుస్తుంది అందులో ఎంత నరకం ఉంది. అప్పుడు మీరే అంటారు ఈ దేహంలో బాగుంటుంది. అనవసరంగా ఏదో పూలు చూసి నక్క వాతలు పెట్టుకుందని లేదా మోహాలు పెట్టుకోవద్దు. వాళ్ళ స్థానంలో వాళ్ళు నరకం అనుభవిస్తున్నట్టుగా తెలియదు. మనం ఏదో మనకు లేనిదేదో వాళ్ళకు ఉందని చెప్పి అది వాళ్ళ ఆనందంగా ఉంచింది అనుకుంటాం. కానీ వాళ్ళకి లేని చాలా ఉన్నాయి. మనకి చక్కటి మానసిక ఆరోగ్యం ఉంది, కనీసం భగవంతురాన్ని పలికే సంస్కారం ఉంది. అక్కడ ఆ దేహంలో అది లేదు. వెళ్తారు ఆ దేహంలోకి, వెళ్తే అప్పుడు తెలుస్తుంది. ఇలాంటి కోరుకుంటాం అదోగోవాలి. వీళ్ళ ఉంటే బాగుండి, వాళ్ళ ఉంటే బాగుండి. చాలా మోహాలు ఉంటాయి మనిషికి, పెద్ద గోవాలి. చాలా మంది ఈ కంపారిజన్ అలా అనుకుంటాం. వాళ్ళలా ఉంటే ఎలా ఉంటానా అదొకటి మళ్ళీ దరిద్రమైన ఆలోచన అది. అంటే ఇంక వాళ్ళలాంటి ప్రారంభం మనం కోరుకుంటున్నాం అంటే మళ్ళీ ఏం కోరుకుంటాం, మళ్ళీ దేహం కోరుకుంటున్నాం. మళ్ళీ పెద్ద ఆపద కలిగించే ఆలోచనలు ఇవన్నీ ఎవరు చెప్పరు. మనకి మనసు వెచ్చలుడిగా తయారు చేసేసుకుంటుంది. నేను వాళ్ళలా ఉంటే బాగుండు, వీళ్ళలా ఉంటే బాగుండు, వాళ్ళలా ఉంటే బాగుండు, వీళ్ళలా ఉంటుంది. అంటే వాళ్ళేదో సుఖపడిపోతున్నారు అనుకుంటాం ఆ స్థానంలో. అబ్బా వాళ్ళకి ఇద్దరే పిల్లలు ఎంత హాయిగా ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలకే తర్వాత ఇద్దరు వస్తారు. వాళ్ళ వల్ల వాళ్ళకి ఏమిటి మీ తర్వాత తెలుస్తుంది. మన కనీసం కోళ్ళు కంచం అయితే అన్నం పెడుతుంది. 4 నెలలు పోతే అప్పుడు తెలుస్తుంది ఆ గతి. ఈ లోపు కోరించుకున్నాం అనుకోండి, తర్వాత వ్యవహరిస్తూ అంటాడు, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన ఆ క్షణాలను చూసాం, తర్వాత నీకేం తెలుసు, మనకి భవిష్యత్తు తెలుసా? భవిష్యత్తు చూపిస్తే అప్పుడు తెలుస్తుంది ఉద్రాబాబు. ఎందుకది విశాలమైన ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఇరుకు ఆలోచనలు ఉండకూడదు. ఆ క్షణాన్ని చూసేప్పుడు బాగున్నారు అనుకోండి, ఆ క్షణానికి వాళ్ళ కర్మకాలి నవ్వు నవ్వే. ఆ నవ్వు చూసి మనం పడిపోయాం. ఆ నవ్వు వెంట వెళితే ఎన్ని ఏడుపులు ఉంటాయో అది పెద్ద దుఃఖ సాగరం అది. అందుకే ఎప్పుడూ పక్కవాడితో పోల్చుకోకూడదు. పోల్చుకోవడం అనేది తిరిగి వాడి లక్షణం. వివేకానంద మాట. దరిద్రమేది ఆ పోలిక అన్నది. నా ప్రారంభం నాకు ఇది అనుకూలం కాదు, పరమాత్మ నాకు ఇచ్చాడు. నాకు ఇదే అనుకూలం అంతే. నాకు మరొకటి ఏది ఈ ప్రపంచంలో మరొకరు ఎవరి ప్రారంభం నాకు ఫిట్ అవ్వదు. నాకు ఇదే ప్రారంభం, నాకు ఇదే దేహం, నాకు ఇదే ప్రారంభం. ఇంతకన్నా మరొకటి మారిందో నేను అవస్థ పడిపోతాను. అందువల్ల నా స్థానం మీద నా గౌరవం ఉండాలి. పక్కవాడిని చూసి నేను ఎలాగా వాదన పెట్టుకోవడం ఏంటి? చాలా మంది పెద్ద కంప్లైంట్. దీన్ని ఏదో అంటారు కదా, ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కుటుంబాల్లో ఎక్కువ. ఆవిడ ఉంటే బాగుండు, ఈవిడ ఉంటే బాగుండు, ఈ సంపాదన ఎక్కువ ఉంటే బాగుండు, రకరకాల బాబు నాన్న హింసపడుతుంది. జ్ఞానం లేదు. మొదటి జ్ఞానం చెప్పరు, తీసుకెళ్ళి పెళ్లి చేస్తారు, అయిపోయింది అంతా నానా ఒకరు పడతారు. జ్ఞానం లేదేదో, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, ఏదో నా చదువు చదివించడం, డిగ్రీ చదివించడం, తీసుకెళ్ళి ఎవరు కట్టడం అంతే. వినరు. ఇప్పుడు వినరు. ఆ 80 వాళ్ళకి తెలియదు సహకరించు. ఇప్పుడు బతుకుకు సంబంధించి జ్ఞానం ఉండాలా? ఈ బ్రతుకేంటి, ఈ బ్రతుకు ఇలా ఎందుకు వచ్చినా జ్ఞానం ఉండదు కదా. ఎవరు చెప్తున్నాం? వంట ఎలా వండుకోవడం చెప్తాం, ఎలా తినడం చెప్తాం, అంత తీసుకొని ఎవరు గడేస్తాం, అయిపోయింది. వాడు వాడతాడు దీంతో. పోయిదా రోడ్డు మీకు రాలేరు, ఇంట్లో ఉండలేదు. అది జ్ఞానం లేదా బ్రతికేంటది? అది బతుక జ్ఞానం లేని బతుకు. ఆధ్యాత్మిక జ్ఞానం లేని బతుకు బతుకే కాదు, అది పెద్ద దురవస్థ. బతుకుతున్న బ్రతుకుకి సంబంధించిన జ్ఞానం ఉండాలా వద్దా?
కుక్కర్ పెట్టుకుంటున్నాం పొయ్యి మీద, దాని జ్ఞానం మనకుంది. వేడిగా కుక్కర్ ఉంటే ముట్టుకోము, వేడిగా ఉంటే ముట్టుకోలేం కాబట్టి అటు ఇటు వాడు ప్లాస్టిక్ పెట్టాడు కదా, అది పట్టుకుని దింపుతాం కదా. అంటే తయారు చేసిన వాడు జ్ఞానం ఉంది. ఇది వేడెక్కుతుంది, వేడిదాన్ని ఎలా పట్టుకుంటాం? ఎన్ని గుడ్డలు పెట్టుకున్నా దాన్ని పట్టుకోలేం, జారిపోతుంది. అది అటు ఇటు ప్లాస్టిక్ పెడతాడు, ప్లాస్టిక్ వేడెక్కదు అంత వేరం కాబట్టి దాన్ని పట్టుకు దింపుతాం. అంటే ఆ మాత్రం దాన్ని ఆపరేట్ చేయడానికి అంత జ్ఞానం ఉంది. ఈ బ్రతుకు ఏమిటో జ్ఞానం ఉండద్దు? దీనిలో రకరకాల సమస్యలు ఉన్నాయి. మన తెలియపోయిన ప్రారంభాలు ఎంటర్ అయిపోతుంటాయి లోపలికి. ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని సుఖాలు వస్తాయో అవగాహన మనకు లేకపోతే, బతుకుతున్న బతుకు సంబంధించిన జ్ఞానం లేకపోతే దాన్ని ఇంకోలా భ్రాంతి పడి వీళ్ళలా ఉంటే బాగుండు, వాళ్ళలా ఉంటే బాగుండు అనుకుంటే బతుకు ఏమవుతుంది? అగమ్య గోచరం అయిపోతా. వాళ్ళకి మనకి పోలికేంటి? వాళ్ళకి 4 ఏళ్లలో క్యాన్సర్ వస్తుంది, మనకు కావాలా వాళ్ళ ప్రారంభం? అది మనకు తెలియదు. ఇప్పుడు ఈ క్షణాన్ని వాళ్ళు బాగున్నారని వాళ్ళలా ఉంటేనే బాగుండు. చిన్నప్పుడు ఇలా అనుకున్న వాళ్ళని అందుకు చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా స్వానుభవంలో ఉన్నదే చెప్పగలం. వాళ్ళ ప్రపంచం అలా మోహ పెట్టేస్తుంది వచ్చుకోవాలి. అందుకోసం చెప్తున్నా, ఇవాళ రోజున మోహమే లేదు. ఈ ప్రపంచంలో ఎవడు అదృష్టం నేను అదృష్టవంతుడు, ఈ భావం నాకు ఉండాలి లోపల. నేను అదృష్టవంతుడు, ఎవరి సంగతి నాకు అనవసరం. నేను నా స్థానంలో అదృష్టవంతుడిని అనుకోకపోతే ప్రపంచంలో హాయిగా ఉండలేము. ఇది ఒక మోహ నెల. ఇది అర్థమవుతుందా? అందువల్ల అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. ఏ దేహంలో ఉన్నా ఇవే దుఃఖ మిశ్రిత సుఖాలే, దుఃఖ మిశ్రిత సుఖాలే. ఇంతకన్నా మరో దేహంలో ఏ భాగవతం లేదు. ఈ వ్యవస్థ ఎంత అని చెప్పి తర్వాత ఇది మన స్వరూపానికి పూర్తిగా విరుద్ధ లక్షణాలు ఉన్నది. ఎందుకంటే మన స్వరూపం భగవంతుడు, ఆయన గారికి పూర్తిగా విరుద్ధ లక్షణాలు. ఆయన వెలుగైతే ఇది చీకటి. వెలుగులో తారాడేసిన అలవాటున్న ప్రాణికి చీకటి అలాగైతే క్షణం కూడా ఫిట్ అవుతుంది. అలాగే భగవంతుని చెప్పుకున్నాం కదా, విశాలమైన సముద్రంలో పుట్టినటువంటి చేప బిందులు ఎక్కడికి ముడుతుంది? అలాగే నేను అనంతమైన ఆత్మని, నాకు ఈ పరిమితమైనటువంటి దేహం ఎలా ఫిట్ అవుతుంది? ఎలా ఇమ్మడగలం? ముందు కొట్టుకుపోతున్నాం లోపల. అయితే ఇది మనం కాదని జ్ఞానం లేదు. ఆ లోపల ఆ ఇన్కన్వీనియన్స్ ఉండి చూసారా, దాన్ని ఏమనుకుంటామంటే, ఓహో నాకు ఈ వస్తువు లేకపోవడం ఈ అసంతృప్తి కారణం చెప్పి వస్తువు పెట్టడం. ఇలాగా ప్రపంచంలో పడుతుంది. ఆ మనసు అజ్ఞానం పైకి తనేస్తుంది అలాగా. ఎందుకంటే అది లోపల ఉంటే మనం మళ్ళీ రహస్యం పెట్టేస్తామేమో అని. మీకు డూప్లెక్స్ ఇల్లు లేకపోవడమే అశాంతి కారణం. ఇంకా డూప్లెక్స్ ఇల్లు కోసం ఇలాగ ప్రపంచ వస్తువులకు బానిస చేస్తుంది. మీకు ఒక కారు లేకపోవడం అశాంతి కారణం. నువ్వు ఇది అమెరికా సంబంధాలు లేకపోవడం వెళితే తెలుస్తుంది. అమెరికా సంబంధం నరకం అనుభవిస్తున్నారు. అక్కడ వెళ్ళలేక ఉండలేక నానాయాతన పడుతున్నారు. తర్వాత సంబంధం చేసినట్టు వేనే ఉంటుంది ముచ్చటగా. ఓ నలుగురు వచ్చి అమెరికా కూడా వేరే వెళ్ళి వస్తే అప్పుడు తెలుస్తుంది. అది ప్యాంటు షర్ట్ వేసి తిరుగుతుంటే రామచంద్ర చూడలేము, చావలేము, రానాగోరం. ఇది స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ మెళ్ళో చేతిలో గాజులు ఉండవు, మెళ్ళలో ఉండవలసింది ఉండదు. వీళ్ళు పెళ్ళి అయింది లేదో వాళ్ళు తెలియదు. అవి పెట్టుకుంటే అక్కడ ఆ సమాజం ఒప్పుకోదు. వాళ్ళని మన కళ్ళతో తెల్లాలి చూడాలి. బొట్టు ఉండదు. బీభత్సంగా తయారవుతున్నారు. అనకూడదు, మగ ఆడో తెలియదు. ఆ రకం మనసు తయారవుతుంది. ఏదో మనవాళ్ళు కాదు, మన బొంత అహో నేను కోళ్ళ బీభత్సంగా ఉన్నారు. ఇక్కడికి వస్తే అన్నీ వేసుకుంటారు, మన కళ్ళ ముందు తిరుగుతారు కనుక. అక్కడ వాళ్ళ అలవాట్లు లేవు. అక్కడ వెళ్ళింది వీళ్ళని మనం చూడాలి. వీళ్ళేనా మనవాళ్ళు అనిపిస్తుంది క్షణం. అయితే అక్కడి నుంచి వచ్చాక మనం అలా ఉండకుండా ఉంటే అదృష్టం. మనం వేషం వేసాం అనుకోండి, ఇంకేదో అనుకోవాలి మనం. అంటే ఎలాంటి సమాజం చూడబోతున్నాం? ఇప్పటికెలా ఉంది, ఇంకెలా ఉంటుంది 20 ఏళ్ల తర్వాత. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఇలా తయారవుతారు. ఇక్కడ చాలా ఘోరంగా విలువలు లేవు, చాలా బేభత్సమైపోతుంది. సరే, చెప్పొచ్చేది మన స్వరూపానికి పూర్తిగా విరుద్ధ లక్షణాలు ఉన్నది. అందువల్ల ఇందులో ఏమడలేము, ఏం పెట్టినా ఏమడలేము. చెప్పొచ్చు ఒక్క జ్ఞానం ఒకటి కలిగితే, అందుకు పరమాత్మ అన్నాడు, జ్ఞానాన్ని మించిన పవిత్ర వస్తువు మరొకటి లేదు. జ్ఞానమే, నేనెవరో నా జ్ఞానమే నాకు ఇక్కడ క్షేమము. కాకుండా ఏదైనా ఇంద్ర పదవి వచ్చినా అల్పమే. అందుకు ప్రహ్లాదుడు తన జ్ఞానం కోసం పడుదల పట్టాడు. కానీ ప్రపంచంలో దేనికి కూడా మన స్వాధీనం కాలేదు. ఆయన స్పష్టత నేనెవరో నా జ్ఞానం కలిగితే ఇంత ప్రపంచం నాలో భాగంగా తెలుస్తుంది. నేనెవడో నా జ్ఞానం తెలియకపోతే ఈ ప్రపంచం కోసం నేను పరిగెట్టాలి. సరే, ఎంత నాలో ప్రపంచం నాకు క్షేమమా? నాకన్నా వేరుగా తెలిసి నన్ను వసిపరుచుకున్న ప్రపంచం క్షేమమా?
అది ప్రహ్లాద జ్ఞానం. అందుకు ఆయన గారు ఎంత ప్రలోభ పెట్టినా నో మాం ప్రలోభయ, నన్ను ప్రలోభ పెట్టకు అన్నాడు. ఎవరితో? సాక్షాత్తు స్వామితో. ఎంత అవగాహన ఉంది పిల్లవాడికి, 5 ఏళ్ల పిల్లవాడికి. అందులో భగవంతుడు వచ్చి ఆ కోరిక చూపిస్తుంటే ఎవరు నాగలవా? చుట్టూ బ్రహ్మాది దేవతలు కోరుకో. ఎందుకంటే స్వామి కోరుకున్న దానివల్ల ప్రమాదం ఉండదు కాబట్టి కోరుకోవాలి. నిజమే, ఆయన ఇచ్చిన కోరికల్లో ఇబ్బంది ఉండదు, కోరుకున్నా పెద్ద ఇబ్బంది లేదు. కానీ తన స్థాయి ఏమిటో నిలబెట్టాడు. ఇప్పుడు స్వామి ఇస్తే మాత్రం ఎందుకు కోరుకోవడం? కోరుకోవాలంటే వద్దు అంటే తనకు అంత స్పష్టత ఉంది. అది అర్థమవుతుందా? అంటే రిస్క్ తీసుకోలేదు ప్రహ్లాదు ఏమాత్రం కూడా. అంటే ఎంతగా అర్థం చేసుకున్నాడు ఆత్మజ్ఞానాన్ని. అటువంటి వాళ్ళ గురించి వింటుంటే మనకు ఆ నిష్ఠ ఏర్పడుతుంది. అందుకు చెప్పడం. ఇంకా ఆఖరిది స్వరూపానికి పూర్తిగా విరుద్ధ లక్షణాలు ఉన్నది అర్థమైపోయింది. ఆత్మాధిష్టానక భ్రాంతి కారకమైనది. ఇది గతంలో చెప్పుకున్నాం, వాళ్ళు ఒకసారి చెప్పుకుంటే అయిపోతుంది. భ్రాంతి 2 రకాలు. మనకన్నా వేరుగా ఉన్న వస్తువు విషయంలో పడే భ్రాంతి, మన విషయంలో మనం పడే భ్రాంతి. మనకన్నా వేరుగా ఉన్న వస్తువు విషయంలో పడే భ్రాంతి మనకు స్పష్టం తెలుస్తుంది. ఒక వ్యక్తిని మరో వ్యక్తి అనుకుంటాం, ఓ వస్తువును మరో వస్తువు అనుకుంటాం. వస్తువు ఉంటే వస్తువు లేదనుకుంటాం, వస్తువు లేకపోతే వస్తుంది. అర్థమవుతుంది. మనకంటే వేరుగా ఉన్న వస్తువు విషయంలో పడే భ్రాంతి దీన్ని అనాత్మాధిష్టానక భ్రాంతి అంటారు. అనాత్మాధిష్టానక భ్రాంతి. ఈ మాత్రం అర్థమైతే చాలు. కానీ ఇక్కడ ఈ సంసార వ్యవస్థ ఆత్మాధిష్టానక భ్రాంతి అంటే నా విషయంలో నేను పడిన భ్రాంతి. అంటే నేను ఆత్మనైన నన్ను దేహంగా భ్రాంతి పడుతున్నాను. మాట బాగా పట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ త్రాడు ఉంది, త్రాడుని పాము అనుకున్నాం ప్రమాదవశాత్తు కంగారులో. త్రాడు నాకన్నా వేరుగానే ఉంది, అది పాము అనిపించింది. పాము నాకన్నా వేరుగానే కనిపించింది, జ్ఞానం కలిగింది. అది త్రాడు నాకన్నా వేరుగానే. సో నాకన్నా వేరుగా ఉన్న వస్తువు విషయంలో పడిన భ్రమ. కంగారు పుట్టిందేమో కానీ వస్తువు నాకన్నా వేరుగా ఉంది. అక్కడ పాము కనిపించింది, పాము ఒళ్ళో లేదు, అక్కడ ఉంది కదా. అదేదా అనాత్మ అంటే ఆత్మ కానిది, అంటే నేను కానిది, అలా అర్థం చేస్తాను. అంటే నాకన్నా వేరుగా ఉన్న వస్తువు విషయంలో పడిన భ్రాంతి అది అనాత్మాధిష్టానక భ్రాంతి. ఇది అందరికీ అర్థమవుతుంది. కానీ ఇది ఆత్మాధిష్టానక భ్రాంతి. నా విషయంలో నేను పడిన ఉదాహరణ చెప్పుకుంటే సరిపోతుంది. మనసు మీద పడుకుని ఉన్నాం, కానీ కలలో ఎక్కడో ఉన్న వాళ్ళగా భ్రమపడ్డాం. ఏది? మనల్ని మనం బీచ్లో తిరుగుతున్న వాళ్ళగానో, పెళ్లికి వెళ్ళిన వాళ్ళగానో, లేదా ఊరు వెళ్తున్న వాళ్ళగానో భ్రమపడ్డామా లేదా? కానీ నిజమాది మేలుకుంటే మంచం మీద ఉన్నాం. అంటే మంచం మీద ఉన్న మనని ఆమె అర్థం చేసుకుంటే చాలు. మంచం మీద ఉన్న మనని ఎక్కడో ఉన్న వాళ్ళగా భ్రమపడ్డాం కదా. అంటే ఈ భ్రమ మన విషయంలో మనం భ్రమపడ్డాం కదా. ఆ మాత్రం అర్థమైందిగా. ఇప్పుడు కొంచెం లోపలికి వెళితే స్వరూపత నేను ఆత్మని, అనంతమైన ఆత్మని. అటువంటి నన్ను దేహంగా, ఇంద్రియాలుగా, ప్రాణంగా, మనస్సుగా, బుద్ధిగా భ్రాంతి పడుతున్నాను. ఇది ఆత్మాధిష్టానం. అంటే నన్ను ఆధారంగా చేసుకుని భ్రాంతి పడ్డాను. భ్రాంతికి ఆధారం నేనే, భ్రాంతి పడింది నా విషయంలో. అర్థమైందా? అందువల్ల ఇది ఆత్మాధిష్టానక భ్రాంతి కారకం. సంసార వ్యవస్థ ఏం చేస్తుందంటే మనల్ని మనకి మరిపించి మనలను మనం మరొకటి అనుకునే విధంగా అలాగా అక్కడే మనం కాని దానిగా మనల్ని భ్రాంతి పడేటట్టు చేసి దానితో మోహం కలిగించేసి కర్మలు చేయించేసి కర్మఫలాల అనుభవం కోసం జన్మను నెట్టేస్తారు. దీని పరిష్కారం నేనెవరో నేను జ్ఞానం పొందాను. నా జ్ఞానం నాకు కలిగితే నా ఎడల నేను పొందిన భ్రమ పోతుంది. సో ఇక్కడంతా కూడా కలగవలసింది నా జ్ఞానం, తొలగవలసింది నా భ్రమ. సో అసలు బయట ప్రపంచంతో పనే లేదు. అసలు నన్ను ఆధారం చేసుకుని నడుస్తుంది వ్యవస్థ. సో ఎప్పుడైతే నన్ను దేహం అనుకున్నానో మిమ్మల్ని దేహమే అనుకుంటానంతే. ఇక్కడ రమణ మహర్షి గారు మన దేహంగా చూడరు, ఆత్మగా చూస్తారు. కారణం ఆయన ఆత్మ జ్ఞానం ఆయన కలిగి. ఆయన ఏ ఆత్మ అయి ఉన్నాడో మీరు ఆత్మే, నేను ఆత్మే. అది ఆయనది. మన ఎడల ఆయనకున్నది ఆత్మదృష్టి, ఆయన ఎడల మనకున్నది దేహ దృష్టి. ఆయన 70 ఏళ్ల తాత, 60 ఏళ్ల తాత ఇలా మాట్లాడతాం మనం. ఇంకా మన దేహ దృష్టి, ఆయన ఆత్మ. అందుకే ఆయన మనం సహజంగా ప్రేమించగలను. ఆయన మన కోరికలు తీరుస్తూ ప్రేమిస్తాం, లేదా నమస్కారం పెడతాం. మన దేహ దృష్టి.
ఎందుకంటే మన విషయంలో మన దేహం అనుకుంటున్నాం కనుక ఆయన దేహంగానే చూస్తాం. మహా అయితే గొప్పవాడు అంటాం కానీ అందుకని ఆయన ఏమిటో మనకు తెలియదు. అందుకే మహర్షి అనేది నీవెవరో నీవు తెలుసుకోవడమే నీ యొక్క సమస్త దుఃఖాలకి ఏకైక పరిష్కారము. ఈ యొక్క మాటతో ముగించుద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. నీవెవరో నీవు తెలుసుకోవడమే అంటే అనుభూతి పొందడమే నీ యొక్క సమస్త దుఃఖాలకి ఏకైక పరిష్కారం. అంతకన్నా మరో పరిష్కారం లేదు. మిగతావన్నీ కూడా పరిష్కారాల రూపంగా కనిపించే కొత్త సమస్యలు. అర్థమవుతుందా? కనుక ఇటువంటి 7 విశేషణాలు చెప్పి ఇటువంటి విశేషణాలతో కూడినట్టు సంసార వ్యవస్థలో పీకల్లోతు మునిగిపోయినటువంటి ఆత్మ పదార్థము ఆత్మలము అనేది సదా ఎరుకలో ఉంటేనే సాధనలో పురోగతి. అంటే అడుగు ముందుకు పడుతుంది. లేదా భ్రాంతి మళ్ళీ కమ్మేసి మళ్ళీ ఏదో మనల్ని రాబోయే దేహంలోకి మళ్ళీ గెంటేస్తుంది కనుక అటువంటి ప్రమాదంలో పడకుండా ఉండేందుకు గాను మహాత్ముల మాటని తోడు తీసుకుని ముందుకు నడిచే ప్రయత్నంలో భాగంగా ఇప్పటిదాకా ఈ ప్రహ్లాదుకు సంబంధించి మన ప్రహ్లాదులు అన్న దాంట్లో 5 అంశాలను పూర్తి చేసుకున్నాం. వచ్చే గురువారం 6వ అంశం నేటి కాలం ఆధ్యాత్మిక ప్రచారకులకు సాధకులకు ప్రహ్లాదుని ఆదర్శత్వము అన్నదాన్ని వచ్చేవారం పరిశీలిద్దాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.